హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనము స్విచ్ అంటే ఏంటి, టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో లూప్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న డిస్క్లైమర్. నేను లాస్ట్ వీడియోలో స్ట్రింగ్స్ అనేది కవర్ చేస్తాను. బట్ స్ట్రింగ్స్ యాక్చువల్గా డైరెక్ట్గా దాని మీదకి జంప్ అయ్యే ముందు నీకు ఫంక్షన్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి అనే క్లారిటీ కూడా ఉంటే దాని మీద ఇంకొంచెం క్లారిటీ పెరిగిద్ది. సో దట్ అందుకే యాజ్ ఆఫ్ నౌగా నేను స్ట్రింగ్స్ని స్కిప్ చేస్తున్నా. వన్స్ మనకి లూప్స్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. అప్పుడు నీకు ఇంకొంచెం బ్రాడర్గా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో విత్ దట్ విల్ స్టార్ట్ అవర్ టుడేస్ కంటెంట్. లూప్స్. సో లూప్స్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు యూజ్ అని చెప్పుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. డిఎస్ఏ నీకు ఎంత ఇంపార్టెంటో తెలుసు, కానీ ఈ డిఎస్ఏకి ఈ లూప్స్ అంతే ఇంపార్టెంట్. నీకు లూప్స్ మీద అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ డిఎస్ఏలో కూడా లైక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఈ లూప్స్కి ఇప్పటిదాకా మనము ట్రావెల్ అయిన పాత్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు? ఇప్పటిదాకా నువ్వు సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ఎలాగైతే మెమరీ డిక్లరేషన్ అనేది ఒక బేస్ కోర్ లాగా అయిపోయిందో, అంటే అది బై డిఫాల్ట్ దాన్ని ఆ కోడ్ నేచర్ అంతే అని ఎలాగైతే ఉందో, ఈ డిఎస్ఏలో కూడా ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ అట్లానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్గా ఇంపార్టెంట్. ఎవరికైతే లూప్స్ రాలేదో డెఫినెట్గా నువ్వు ఈ వీడియో కంప్లీట్గా చూడు. నేను గ్రేట్ డీటెయిల్స్తో కవర్ చేస్తాను. బై హార్ట్ అనేది లేకుండా అసలు లూప్స్ క్లియర్గా స్క్రాచ్ నుండి మనం బిల్డ్ చేసుకుందాము. సో లూప్స్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం ఎలా చేసాము ప్రోగ్రామింగ్ని? ఫస్ట్లో కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుందాము. దాని తర్వాత ఇక్కడ ఏం తెలుసుకుందాము? ఓకే, మెయిన్లో నువ్వు ఏదైతే రాస్తావో ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అని తెలుసుకుందాము ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ వీడియోస్లో. తర్వాత ఏమర్థమైంది? వాట్ ఇఫ్ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నాకు అక్కర్లేదు, లేదా బేస్డ్ ఆన్ కండిషన్ మీద నాకు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసామా? లైక్ ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాని సొల్యూషన్ ఏంటో చూసామా? ఏంటిది మరి దాని సొల్యూషను? ఇఫ్ ఎల్స్ కదా. సిమిలర్గా ఈ లూప్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎప్పుడైతే నువ్వు సెట్ ఆఫ్ లైన్స్ రాస్తావో, లైక్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తావో ఒక ప్రోగ్రామ్లో, ఆల్రెడీ ప్రీవియస్గా చూసుకున్న వీడియోస్లో చూస్తే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి అన్నిసార్లు సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవ్వక్కర్లా. దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇఫ్ ఎల్స్ వాడాము. మరి ఈ లూప్స్ అంటే ఏంటి? కొన్నిసార్లు ఏమవుతుంది, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నేను పదే పదే రన్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక 5 సార్లు, 10 సార్లు, లేకపోతే 1000 సార్లు, లేదా ఈవెన్ 1 బిలియన్ టైమ్స్ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రీరన్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా మనకి ఎప్పుడన్నా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రీరన్ చేయాల్సి వస్తే దీన్ని మనము లూప్స్ అనే దాంతో ట్యాకిల్ చేస్తాము. లూప్ అనే దాంతో ట్యాకిల్ చేస్తాం. మరి లూప్ ఏంటి? లూప్ మీనింగ్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎప్పుడన్నా ఒక కొత్త సాంగ్ రిలీజ్ అవ్వగానే అది నీకు ఎక్స్ట్రీమ్గా ఎక్కేస్తే నువ్వేం చేస్తావు? అదే పాటని వింటా ఉంటావా ఒక లూప్ మోడ్లో పెట్టేసి? సాంగ్స్లో లూప్ మోడ్ అనే ఆప్షన్ ఉంది తెలుసా? ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా బటన్ ఉండిద్ది. అంటే ఏంటి? ఒకే పనిని, అంటే నువ్వు వింటున్న ఒకే పనిని పదే 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 ఆ సాంగ్ వింటున్నావు అంటే అక్కడ ఏంటి? లూప్గా జరుగుతుంది. దానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఇంకా ఎండింగ్ లేదు, అలా జరుగుతానే ఉంది అనే కదా ఒక లూప్లో జరుగుతుంది అంటే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. స్కూల్ డేస్లో ఎప్పుడైనా యూనిఫామ్ వేసుకురాకపోతేనో, లేకపోతే స్కూల్కి లేట్గా వెళ్తేనో, ఐదర్ పీఈటీ సార్ కానీ లేదా
మన స్కూల్ టీచర్ కానీ 100 టైమ్స్ నాకు ఒకే వర్డ్ రాసుకురా అనిద్ది. లైక్ 100 టైమ్స్ నువ్వు ఇది రాసుకురా. రేపు నుండి నేను యూనిఫామ్‌తో వస్తాననో, లేదా రేపు నుండి నేను హోంవర్క్ చేసిన బుక్ మర్చిపోననో రాసుంటావు కదా! అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ అన్నా రాసుంటావు కదా! అట్‌లీస్ట్ ఒక 10 టైమ్స్ అన్నా రాసుంటావు కదా! ఇక్కడేంటి మళ్ళా అదే ప్యాటర్న్. అంటే నువ్వు ఏదైతే రాయాలి అనుకుంటున్నావో ఒక ఇంపోజిషన్‌ది రేపు నుండి నేను యూనిఫార్మ్ యేసుకొని వస్తాను. దాన్ని 100 టైమ్స్ రాస్తున్నావుగా. అంటే ఒకే పని నువ్వు పదే చేస్తున్నావా? లూప్. అక్కడ కూడా లూప్ ఉంది. అని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నీ డే లైఫ్. నీ డే రొటీనే ఒక లూప్ కదా! రొటీన్ అంటే ఏంటి? ఒకే పని మళ్ళా చేస్తున్నట్టు. ఆ రొటీన్ అనే వర్డే కదా లూప్ అంటే. ఏం చేస్తావు? లెగుస్తావు. అండ్ దెన్ బ్రష్, బ్రేక్‌ఫాస్ట్, అండ్ ఐదర్ కాలేజ్ అయితే కాలేజ్‌కెళ్తావు, లేదా ఇన్ కేస్ ఆఫీస్ అయితే ఆఫీస్‌కెళ్తావు. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తావు. డిన్నర్ అండ్ దెన్ స్లీప్. ఇంతేనా? సీ అంటే ఒకే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని నువ్వు టిల్ చనిపోయేదాకా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నావా? ఇదే ప్యాటర్న్. అంటే నీ లైఫ్‌లో గూడా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎవ్రీడే ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. దీన్నే లూప్ అంటాము. వీటిల్నే లూప్స్ అంటాము. మరి ఈ లూప్స్‌ని ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో ఎలా పట్టాలి? లేదా ఒక ప్రోగ్రామ్‌లో ఎలా రాయాలి? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూద్దాము. బేసిక్‌గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా ప్రోగ్రామ్ పర్స్పెక్టివ్‌కొస్తే మనకి ఆ లూప్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది? వైల్ అని, డూ వైల్ అని, అండ్ ఫర్ అని. సో అంటే ఏంటి? బేసిక్‌గా వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. ఈ 3 కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి? సో దట్ కంపైలర్‌కి ఓకే, వీడు రాస్తున్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తా ఉండాలి. ఎంతవరకు ఏంటి అనేది తర్వాత చూద్దాం. బట్ ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండాలి. ఇదైతే క్లారిటీ కదా! ఎలాగైతే నాకు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ జంప్ చేయాలి అని ఇఫ్ ఎల్స్‌తో టాకిల్ చేసావో ఆ కీవర్డ్స్‌తో, సిమిలర్‌గా ఇక్కడ కూడా అంతే. వైల్ అనే కీవర్డ్, డూ వైల్ అనే కీవర్డ్, ఫర్ అనే కీవర్డ్. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ నేను నిన్ను హలో అని ఒక 10 టైమ్స్ రాయమన్నా. 10 టైమ్స్ కాబట్టి హలో, హలో, హలో అని రాస్తా ఉంటావు. వాట్ ఇఫ్ 100 అయితే? 1000, 10,000, లాక్, 10 లాక్, క్రోర్ రాయగలవా? హ్యూమన్ ఎఫర్ట్ సరిపోయిద్దా? లేదు కదా! సో ఇలాంటి వాటిల్ని మనము లూప్స్ అంటాము. అండ్ ఇలాంటి వాటిల్ని ప్రోగ్రామ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లేదా ప్రోగ్రామ్‌కి ఎలా చెప్పాలి అనేది ఈ కీవర్డ్స్‌తో ట్రిగ్గర్ చేస్తాము. అండ్ ఇప్పుడు వీటిల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, వీటి సింటాక్సెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. నేనేమన్నా ఫస్ట్ హలోని 10 టైమ్స్ ప్రింట్ చేయమన్నా. సరే 10 టైమ్స్ కాబట్టి ఏముంది? ఒకసారి రాసి 5 సార్లు ప్రింట్ చేశా. మళ్ళా దీన్ని కాపీ చేసి ఇంకో 5 సార్లు ప్రింట్ చేశా అంటావు. 1 బిలియన్ టైమ్ అడిగితే ఇంతే చేస్తావా? మరి దీన్ని నేను ఇదే స్టేట్మెంట్‌ని అంటే ఇక్కడ చూడు, ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ?
ఈ ఒకటే హెలో ప్రింట్ అవ్వాల్సిన స్టేట్మెంట్ పదే పదే రిపీట్ అవుతుందా? పదే పదే డూప్లికేట్గా రిపీట్ అవుతుందా? సో ఇలాంటి దాన్ని నువ్వు లూప్స్తో ట్యాకిల్ చేయొచ్చు. మరి ఎలా? 3 ఆప్షన్స్ ఉన్నాయి. వైల్, డూ వైల్, ఫర్. ఇప్పుడు ఈ మూడిట్లో ఒకదాన్ని పిక్ చేసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. అండ్ అఫ్ కోర్స్ 3 చూద్దాము. బట్ ఫస్ట్ వైల్తో ఎలా చేయాలో చూద్దాము. మూడిట్లో ఏది వాడాలి? ఎందుకు 3? మూడిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? క్లియర్గా వీడియో ఎందుకు వచ్చేసరికి నీకు అర్థమైపోద్ది. మరి ఇప్పుడు వైల్తో నేను ఈ పర్టికులర్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? సి, వైల్ సింటాక్స్ ఏంటంటే, అంటే ఒక లూప్ని, ఒక స్టేట్మెంట్స్ని పదే పదే వైల్తో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ కీవర్డ్ రాసి ఫస్ట్ ఇక్కడ నీ టర్మినేషన్ కండిషన్ ఏంటి రాస్తావు. నెక్స్ట్ నీ సెట్ ఆఫ్ రిపీటింగ్ స్టేట్మెంట్స్ ఏంటి? సెట్ ఆఫ్ రిపీటింగ్ స్టేట్మెంట్స్ మళ్ళా చెప్తున్నా, ఒకటే కాదు, ఎన్నుంటే అన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ నీ పీస్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతున్న కోడ్ రాస్తావు. రిపీట్ అవుతున్న కోడ్ అంటే ఏంటి? ఏదన్నా కానీ అందులో ఇఫ్ ఎల్స్ రాస్తావా, మెమరీ డిక్లేర్ చేస్తావా, లేకపోతే అందులో మళ్ళా వైలే రాస్తావా అనేది నీ ఇష్టము. నేను సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నా. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ నీ ఇష్టము. అండ్ చివరిగా ఏంటంటే ఇక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత అప్డేషన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తాము. సో ఓవరాల్గా వైల్ సింటాక్స్ ఇది. ఓకేనా? ఏంటిది? ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తావు, దాని తర్వాత నీ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఆ వైల్ లోపల పెట్టుకొని నీ టర్మినేషన్ కండిషన్ ఏంటి, అప్డేషన్ ఏంటి అనేది చూస్తావు. బేసిక్గా హలో రాయన్న, నువ్వేం చెప్తావు? సరే హలో అని రాసా. ఇంకోసారి రాస్తావు. ఇంకోసారి రాస్తావు. అట్లీస్ట్ నువ్వు ఒక సర్టెన్ పాయింట్ తర్వాత అన్నా రియలైజ్ అయ్యి అసలు ఎన్నిసార్లు రాయాలి అని అడుగుతావు కదా. ఐదర్ క్వశ్చనింగ్ అని అడుగుతావు, లేదా ఇంకెన్నిసార్లు రిమైనింగ్గా ఉన్న ఇంకా రాయాలి అని స్టేట్మెంట్ కోసం అన్న ఆన్సర్ కోసం అని అడుగుతున్నావు కదా. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఎన్నిసార్లు రాయాలి, ఒక్కోసారికి నేను చేస్తున్న అప్డేషన్ ఏంటి, ఇనీషియల్గా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకు? వీటి వల్ల ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అవ్వాలి అనేది చెప్తున్నావు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇక్కడ చూద్దాము. హలో 10 times రిపీట్ అవ్వాలన్నా అంటే ఏంటి? ఫస్ట్ ఇనిషియలైజ్ చేద్దాము. హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిపీట్? 10 అనుకుందాము, 10 times అనుకుందాము. ఇప్పుడు ఏంటి? వైల్ ఒక టర్మినేషన్ కండిషన్ పెట్టాలన్నా, అదేంటో తర్వాత చూద్దాము. ఫస్ట్ నా రిపీటింగ్ స్టేట్మెంట్స్ అగైన్ నేను నా రిపీటింగ్ స్టేట్మెంట్స్ని ఫ్లవర్ బ్రాకెట్లో పెట్టాను, బ్రేసెస్లో పెట్టాను. అంటే ఏంటి? అందులో రాసిన ప్రతి కోడు ఆ వైల్కి సంబంధించింది చెప్తున్నాము. ఇప్పుడు చూడు, నా రిపీటింగ్ ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ హలో అని మాత్రమే. ఇంతేనా? ఇక్కడ నేనేం చేయమన్నా, ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి అన్నా. ఎన్నిసార్లు ప్రింట్ చేస్తావు? 10 times. అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఎప్పుడు ఆపాలి నేను? ఆ 10 కాస్త 0కి వస్తే ఆగిపోయినట్టే కదా. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, రాసిన ప్రతిసారి నా నంబరింగ్ని తగ్గిస్తున్నా. ఇప్పుడు గుడికి వెళ్తాము, ప్రదక్షిణలు చేస్తా అంటున్నారు, లైక్ 108 ప్రదక్షిణలు చేస్తారు, లేదా ఒక 10 ప్రదక్షిణలు చేస్తారు. జనరల్గా ఏం చేస్తారు, ఫ్లవర్స్ లేకపోతే పెన్నో ఏదో తీసుకొని, ఇన్ కేస్ ఫ్లవర్స్ అయితే ఒక్కో రౌండ్కి ఒక్కో ఫ్లవర్ పెట్టేస్తారు. చివరికి లాస్ట్ ఫ్లవర్ రాగానే అయిపోయినట్టే కదా. అంటే ఇక్కడ ఏంటి? హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిపీట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే దాని మీనింగ్ ఏంటి? ఇంకా లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనే కదా. అంటే నీ దగ్గర ఫ్లవర్స్ అనేది ఒకటి ఉంటే, లైక్
ఒకటి కన్నా అంటే 0 కన్నా ఎక్కువ ఉంటే మినిమం 1 ఉన్నా నువ్వు తిరుగుతానే ఉండాలిగా, ప్రదక్షిణ చేయాలి కదా. సిమిలర్‌గా కూడా ఇక్కడ కూడా అంతే. సిమిలర్‌గా అంతే. నీకు అది అర్థమైందంటే ఇది ఈజీగా అర్థమైద్ది. మరి ఇప్పుడేంటి? సీ ప్రదక్షిణ చేసావు. ఇక్కడ ప్రదక్షిణ అనేది మనకు హెలో. ప్రదక్షిణ చేసావు. వన్స్ స్టార్టింగ్ నుండి రివర్స్ తిరిగి మళ్ళీ ఇక్కడికొచ్చావు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రదక్షిణ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫ్లవర్‌ని ముందు పెట్టేస్తున్నావా? లేదా మళ్ళా నీ దగ్గర ఉంచుకుంటున్నావా? ఆ! ఒకటి పెడుతున్నావు కదా! ఎందుకు పెడుతున్నావు? పెట్టకపోతే ఏమైంది చెప్పు? అసలు నువ్వు ఎప్పుడన్నా ఆగుతావా? రిపీటింగ్ టైమ్ ఒక రోజు కన్నా ఆగుతావా? 2 రోజులకి, 3 రోజులకి, 10 రోజులకి అసలు ఆగే ఇదే ఉందా? బట్ మనం ఆగుతాము. ఎందుకు? మనకంటూ ఒక హ్యూమన్ సెన్స్ ఉంది. ఓకే. అప్రాక్సిమేట్‌గా నేను చాలా చేశాను. ఫ్లవర్స్ ఎయలేదు కాబట్టి రాలేదు. ఆ హ్యూమన్ సెన్స్ అయితే ఉంది. బట్ సీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామింగ్ నువ్వొక సీపీయూ నువ్వొక రోబోట్ లాగా థింక్ చేయాలి. సెట్ ఆఫ్ సీక్వెన్స్ కింద ఒక పర్టిక్యులర్ స్టాండర్డైజ్డ్‌గా వెళ్ళాలి. హ్యూమన్ సెన్సెస్ ఉండవిక్కడ. సో, దానికొద్దాం. ఆ టెంపుల్ ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడేంటి వన్స్ నువ్వు ఒక ప్రదక్షిణ అయిపోయింది అంటే, ఆ ఫ్లవర్‌ని పెట్టేస్తావా? ఎన్ని పెడుతున్నావిక్కడ? 1. అంటే ఒక ప్రదక్షిణకి ఒక ఫ్లవర్ రిప్రజెంట్ చేస్తున్నావు. ఇక్కడేం చేయాలి మరి? హౌ మెనీ డు ఐ నీడ్ టు రిపీట్? హౌ మెనీ డు ఐ నీడ్ టు రిపీట్‌లో నుండి 1 తీసి మళ్ళా అందులోనే పెట్టేయాలి కదా! ఎందుకు? వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నాం ఇక్కడ. వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నాము. ఐ హోప్ ఈ స్టేట్మెంట్ ఇంకా నీకు అర్థం కాకుండా ఉండకూడదు. అర్థం కాలేదంటే నువ్వది నా వీడియోస్‌ని ఫాలో అవ్వట్లేదు అని అర్థం. ఒక్కసారి మళ్ళా చూడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడు. ఇదంతా తీసేసి దీన్ని రన్ చేద్దాము. సీ 10 టైమ్స్ హలో వచ్చింది. మరిప్పుడు 50 టైమ్స్ రన్ అవ్వాలంటే ఏముంది? ఇదొక్క వేరియబుల్ దగ్గర 50 అని రాస్తే అయిపోద్ది గదా! మళ్ళా రీరన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా కావాలంటే ఇంకా పెంచుకో. 70, 80, 100, 1000 అంటిల్ ఆ ఎన్ని సార్లు ప్రింట్ అయింది? 50 టైమ్స్. అంటిల్ ఆ ఇంటూ మాక్సిమం కేపబిలిటీ అన్నంత వరకు రన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా కావాలంటే లాంగ్ డేటా టైప్ వాడు. ఎవరొద్దన్నారు? అని ఇప్పుడు ఫ్లవర్ నీ దగ్గరుంటే ఫ్లవర్ అక్కడ పెట్టేసి ఆ సంచి ఖాళీ అయ్యేంత వరకు తిరుగుతున్నావు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ కొంతమందుంటారు. పెన్ను, పేపర్ ఇచ్చి ఒక్కో రౌండ్‌కి ఒక్కోటి దిద్దుతారు. ఒక్కో రౌండ్‌కి ఒక్కోటి దిద్దుతారు. ఆ! మరప్పుడు ఛీ! నువ్వు ఇలా ఎళ్తున్నావు అంటే అయిపోతే నీ ప్రదక్షిణలు అయిపోయినాయి అనుకుంటున్నాడు. ఇంకోటేంటి 1 నుండి స్టార్ట్ అయ్యి 50 అనే నంబర్ వస్తే అప్పుడు అయిపోయింది అనుకుంటున్నాడు. మరి దాన్నెలా టాకిల్ చేయాలి? ఏముంది? హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిపీట్? 50 సార్లు అంటే పెన్ను, పేపర్‌తో తీసేవాడికి వాడికేం గుర్తుండాలి? ఎన్ని సార్లు అంటే ఎక్కడితో ఆపాలనేది గుర్తుండాలా? అంటే ఎన్ని సార్లు నేను రన్ అవ్వాలి? అంటే టిక్ టిక్కులు కొట్టుకుంటా ఉంటాడు. వన్స్ 50 టిక్ కొట్టంగానే ఆపేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లవర్ అనాలజీకి ఫ్లవర్ అంటే సంచిలో ఖాళీ అయిపోతే అయిపోయినట్టే. ఎన్నున్నాయనేది అనవసరం వాడికి. ఎందుకు? ముందుగానే వాడు ఎన్ని తెచ్చుకున్నాడో ప్రాపర్ కౌంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్‌లో ఎళ్తే ఏంటి? ప్రాపర్ కౌంట్ ఎన్నున్నాయో తెలీదు. మెల్లగా పెంచుకుంటూ ఎళ్తున్నాడు. కానీ 50కి రాంగానే ఆపేయాలి. అంటే ఇక్కడ చూడు. ఇక్కడ ఈచ్ టైమ్ అని పెట్టి లేదా స్టార్టింగ్ అని పెట్టి 1తో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడేం చేస్తా? వైల్ వైల్ లోపలున్న స్టేట్మెంట్ ఫస్ట్ రాసుకుందాము. కన్‌ఫ్యూజ్ అవ్వవు. ఏంటి? ఈ స్టేట్మెంట్‌ని రిపీట్ చేయాలి. బట్ ఎన్ని సార్లు రిపీట్ చేయాలి నేను? ఎన్ని సార్లంటే వైల్ నా స్టార్టింగ్ అనేది అంటే ఈచ్ రౌండ్‌లో నేను చేసే ప్రదక్షిణ అనేది 50కి కన్నా తక్కువున్నా లేదా ఈక్వల్‌గున్నా నేను రిపీట్ చేస్తూనే ఉంటా. అగైన్ ఆపరేటర్స్ వాడుతున్నాము. ఇక్కడ ఆపరేటర్స్ వాడడం వల్ల లాజికల్ ఆపరేటర్ ఇందాక కూడా లాజికల్ ఆపరేటర్ వాడడం వల్ల ఏమైంది? ఐదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని రిపీట్ అవుతుందా? ఎండ్ ఆఫ్ ద డే లూప్స్‌లో కూడా ఎలాగైతే నువ్వు ఇఫ్‌లో ట్రూని, ఫాల్స్‌ని రిటర్న్ చేయాలో ఇక్కడ కూడా అంతే లూప్స్‌లో ట్రూని, ఫాల్స్‌ని రిటర్న్ చేయాలి. ట్రూ రిటర్న్ అయితే లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఫాల్స్ రిటర్న్ అయితే లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా ఫర్దర్‌గా ఏదన్నా ఉంటే అది. అని ఇక్కడ చూడు ఫర్దర్‌గా ఏం రాద్దాము?
లూప్ హ్యాస్ ఎండెడ్. ఇక్కడ చూద్దాము. అండ్ ఇక్కడేంటి, ఇది సరిపోయిందా? స్టార్టింగ్ అనేది 1తో స్టార్ట్ అయ్యాడు, నేను లోపలికి వెళ్ళి తిరిగాను, తిరిగిన తర్వాత మళ్ళా ఒక్కసారి తిరగగానే నా స్టార్టింగ్ని పెంచాలా, నా స్టార్టింగ్ కౌంట్ని పెంచాలా? నా స్టార్టింగ్ కౌంట్ అనుకుందాం, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. నా స్టార్టింగ్ కౌంట్ని పెంచాలా పెంచకూడదు? పెంచకపోతే ఏమైంది, తిరుగుతూనే ఉంటాడు. అంటే ఏంటి, స్టార్టింగ్ కౌంట్ ఈక్వల్స్ టు స్టార్టింగ్ కౌంట్ +1. ఇప్పుడు ఒక వేరియబుల్ని తీసుకొని దానికి అప్డేట్ చేస్తున్నావు కాబట్టి నేను దీన్ని తీసేసి స్టార్టింగ్ కౌంట్ +=1 అని రాయచ్చా? అగైన్ బేసిక్స్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంటి, ప్రతిసారి నేను ఒక్కొక్కటి మాత్రమే డాష్ కొడుతున్నా, లేదా ఒక్కొక్కటి మాత్రమే ఫ్లవర్ని తీస్తున్నా. ఒక్కొక్కటి మాత్రమే ఒక పర్టికులర్ వేరియబుల్లో అప్డేషన్ అవుతుంటే నువ్వు స్టార్టింగ్ పాయింట్ +=1 అని రాసే బదులు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వాడుకోవచ్చుగా. అంటే నేను దీన్ని తీసేసి ఇలా ++ అని వాడచ్చుగా. ముందుగా ఇంక్రిమెంట్ చేస్తే నీ కోడ్ ప్రకారం ముందుగా చేసుకో, లేదా ఆ వేరియబుల్ అయిన తర్వాత చేయాలంటే చేసుకో. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ క్లియర్ ఉండాలి. బట్ ఓకేనా, ఇలా కూడా చేయొచ్చు. అని ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని రీరన్ చేస్తున్నా. చూడు, కౌంట్ ఈజీగా ఉండడానికి 5 అని పెడతాను. అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అనే వేరియబుల్ అప్డేట్ చేసాం కానీ ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ని ఇక్కడ అప్డేట్ చేయలేదు. అప్పుడు ఏమైంది, 50 టైమ్స్ అనేది. మనకి ఎన్నిసార్లు కావాలి, హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు రిపీట్. 1 నుండి 5 దాకా పెరుగుతూనే ఉండిద్ది. 5 వచ్చినా కూడా అది రన్ అయ్యిద్ది. వన్స్ 6కి అప్డేట్ అవ్వగానే టెర్మినేట్ అయిపోయింది. ఏంటి, 1 2 3 4 5. ఒకసారి దీన్ని డీబగ్ చేసి చూద్దాము, అంటే ఎలా లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఫస్ట్ ఇక్కడికి రాగానే హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిపీట్ అనే దాంట్లో 5 ఉంది. నెక్స్ట్ ఇది చూసిద్ది, ఇక్కడ రాగానే మెమరీ లొకేషన్లో నా స్టార్టింగ్ కౌంట్ ఎంత, 1 అనేది పెట్టింది. ఇప్పుడు ఏమైందో చూడు, ఫస్ట్ టెర్నరీ కండిషన్కి మ్యాచ్ అయింది, టెర్మినేషన్ కండిషన్కి మ్యాచ్ అయిందా లేదని చెక్ చేసిద్ది. ఏంటిది, 1ని ఫెచ్ చేసి 1 <= హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిమెంబర్ ఎంత, 5ని ఫెచ్ చేసింది. 1 <= 5 అఫ్ కోర్స్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళు, లోపల ఉన్న ప్రతి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయి. ఏంటిది, హెలో అని ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, ఫస్ట్ టైం హెలో అని ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ ఏంటి, ++ స్టార్టింగ్ పాయింట్, అంటే ఆన్ ద గోల్ అనే నా ప్లస్ ఎగ్జిక్యూట్ అయ్యి లైక్ ఇంక్రిమెంట్ అయింది కదా, ఆన్ ద గోల్ అనే. అంటే ఏంటి, 1 కాస్త 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏంటి, నా ఫర్దర్గా ఏమన్నా లూప్లో స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. లేకపోతే ఏంటి, మళ్ళా అది ఈ వైల్ కండిషన్కి వెళ్ళిద్ది, మళ్ళా చెక్ చేసిద్ది. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎంత స్టార్టింగ్ పాయింట్, 2, 1 కాదు 2 ఉంది. 2<= 5 అఫ్ కోర్స్ ట్రూ కాబట్టి మళ్ళా లోపలికి వెళ్ళు, అందుకే ఈ సెకండ్ వచ్చింది. అండ్ దెన్ వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇది 3 అయింది. అండ్ మళ్ళీ ఏమైనా ఫర్దర్గా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. మళ్ళా లూప్లోకి వెళ్ళి చెక్ చేయి. అండ్ దెన్ 3 4 అయింది. ఇప్పుడు 5 ఎలా ఉండిద్దో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏముండిద్ది, ఇది 4 అయింది, నెక్స్ట్ ఇది 5 అయింది, అంతేనా. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళంగానే 5<= 5 కూడా పెట్టాం కాబట్టి అక్కడ వర్క్ అయింది. 5<= 5 అఫ్ కోర్స్. అయితే లోపలికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేసాయి. అబ్బా ఏంటిది, హెలో, ఓకే హెలో ప్రింట్ చేసా. నెక్స్ట్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ని ++ చేయి, అంటే 6 అయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళా మళ్ళా లోపలికి వెళ్తుంది. అని ఇప్పుడు ఏమైందో చూద్దాం. చూడు, ఇప్పుడు ఏమైంది, 6ని ఫెచ్ చేసింది. 6<= 5 కాదు కాబట్టి ఇక్కడ హోల్ ఎక్స్ప్రెషన్ అంతా ఫాల్స్ రిటర్న్ అయింది. వన్స్ ఫాల్స్ అయిందంటే లోపల ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చెయ్యకు. కాబట్టి ఈ క్లోజ్డ్ బ్రాకెట్ బయటకు వచ్చేసి లూప్ హ్యాస్ ఎండెడ్ అనే ఈ మెసేజ్ని ప్రింట్ చేసింది. ఓకేనా. అని ఇక్కడ కానీ, అంటే ఈ లూప్ బయట కానీ నువ్వు ఈ వాల్యూస్ ప్రింట్ చేస్తే ఆబ్వియస్గా ఈ స్టార్టింగ్ కౌంట్ అనేది 6 ఉండిద్ది. ఒకసారి అది కూడా ప్రింట్ చేసి చూద్దాము. లూప్ బయట నేను ఇక్కడ స్టార్టింగ్ కౌంట్ని ప్రింట్ చేస్తున్నా. ఎంత రావాలి, 6 రావాలి. ఎందుకు,
6 దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి అది ఆటోమేటిక్గా అందులో డేటా ఫెయిల్ అయిన కంటెంట్ ఉంటుంది కాబట్టి 6 ఉంది. సింపుల్. సో ఇలా వైల్ని వాడతాము. యాక్చువల్గా వైల్ సింటాక్స్ ఏంటంటే ఇనిషియలైజేషన్ ఎంత, టెర్మినేషన్ ఏంటి, అప్డేషన్ ఏంటి. ఆ అప్డేషన్ లాస్ట్లోనే చేయాలంటే అక్కర్లా. నీకు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ లోపల మిడిల్లోనే చేయాలనిపిస్తే చెయ్యి. అది ప్రాబ్లంకి రిక్వైర్మెంట్ అయితే. ఇప్పుడేం చేద్దామంటే అప్డేషన్ మర్చిపోయావు, ఫ్లవర్ వేయడం మర్చిపోయావు, లేదా కౌంట్ రాయడం మర్చిపోయావు. ఏమైద్దో చూద్దాం చూడు. రన్ అవుతూనే ఉంది. ఇన్ఫైనైట్ టైం రన్ అవుతూనే ఉండిద్ది. స్టాప్ చేయి, ప్రోగ్రామ్ నాపేసేయి. ఇక్కడ ప్రోగ్రామ్ నాపి. ఇప్పటిదాకా నువ్వు ఎలాంటి కోడ్ రాసినా ఆటోమేటిక్గా ఫినిష్ అయ్యి ఉంటే ఇక్కడ ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అని వచ్చేది. బట్ ఇక్కడ చూడు 130 అని వచ్చింది. అంటే నువ్వు ఆ 130 స్టాటస్ కోడ్కి సంబంధించిన బిహైండ్ మెసేజ్ ఏమనేది మనకి ఇప్పుడు సంబంధం లేదు. బట్ 0 అయితే రాలేదు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను స్టార్టింగ్ కోడ్ పెట్టాను, మాన్యువల్గా నేను టర్మినేట్ చేయట్లేదు కాబట్టి ప్రోగ్రామ్స్ రన్ అయింటే ఏమొచ్చింది చూద్దాం. స్టాటస్ కోడ్ ఎంత వచ్చింది? 0. అంటే ఏంటి? మేబీ ప్రోగ్రామ్ అనేది మాన్యువల్గానే టర్మినేట్ అయిపోయింది అని అర్థము. ఆ 130కి వాళ్ళు బిహైండ్గా ఏమనేది రాసుకున్నారనేది అనవసరం. బట్ నువ్వు ఇక్కడ మేబీ ఎక్స్టర్నల్గా నేను ఆపుంటా కాబట్టి ఆ స్టాటస్ కోడ్ వచ్చింది. బట్ మరి అట్లా ఆపకపోతే రన్ అవుతూనే ఉండిద్ది, అంతే కదా. సో ఇలా అని ఇప్పుడు ఇలానే రాయాలా, నేను ఇక్కడ డైరెక్ట్గా ట్రూ ఫాల్స్ రాయకూడదా అని అంటే రాయి. ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఆల్రెడీ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ ఆపరేటర్ సెషన్లోనే క్రియేట్ చేశాను. ఈ కోడ్ అంతా నువ్వు అక్కడే చేసుకో, బయట చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టాను అని ఇప్పుడు దీన్ని బులియన్లో చెక్ ఇట్స్ ట్రూ అనే వేరియబుల్లో ఈ కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చెక్ ఇట్స్ ట్రూ అని రాస్తున్నా. ఇప్పుడు ఏమైతే చూపు నాకు ఐసాల్ ప్రింట్ అయిద్దా చూద్దాము. మళ్ళా ఇక్కడ ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అయ్యిద్ది. ఎందుకు? నువ్వు ప్రతిసారి కండిషన్ చెక్ చేయట్లా. ఆ కోడ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక్కసారి మాత్రమే చెక్ చేస్తున్నావు. వన్స్ అప్డేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తావు. ఎవ్రీ టైం ఆ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతిసారి చెక్ చేయాలి. లేకపోతే ఏమైంది? ఇనీషియల్గా కేసు కండిషన్ ఓకే అయింది, ఇక్కడ ప్లస్ చేస్తున్నావు, బట్ ఆ ప్లస్ అనేది ఎన్ టర్మినేషన్ చెక్ చేయట్లేదు కదా. ఐ హోప్ ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నీ రిపీటింగ్ ప్యాటర్న్ని వైల్ లూప్ వాడి ఇలా సాల్వ్ చేయొచ్చు. మరి ఇప్పుడు వైల్ లూప్ అయినా ఇంకోటి చేయలేమా అంటే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఏంటిది? డూ వైల్. ఇదే క్వశ్చన్ని డూ వైల్ ఎలా చేయాలో చూద్దాము. ప్యాటర్న్ అయితే మొత్తం ఒకటే. ఎప్పుడన్నా నీకు కంటెంట్ రిపీట్ అవుతుంటే నువ్వు సిస్టంలో పెట్టుకోగలిగిన 3 ఆప్షన్స్. ఎలాగైతే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, లైక్ నీకు ఆ రకమైన ఆప్షన్స్ ఉన్నాయో, లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ వాడచ్చు, టర్నరీ ఆపరేటర్ వాడచ్చు, స్విచ్ వాడచ్చు, ఇలా ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంతే, అంతకు మించి ఏం లేదు. మరి డూ వైల్ ఎలా? డూ వైల్ ఏంటంటే డూ అని పెట్టి నీకు కావాల్సిన రిపీటింగ్ స్టేట్మెంట్స్ అని రాసేస్తావు. అండ్ లాస్ట్ అప్డేషన్ రాస్తావు. అప్డేషన్ అంటే లైక్ ఎప్పుడు నేను ప్లస్ చేయాలా, నెగిటివ్లో చెయ్యి. స్టార్టింగ్ పెద్ద నెంబర్ వాడి తగ్గించుకుంటారా, అది నీ ఇష్టం. రివర్స్ డైరెక్షన్లో వెళ్తావా లేదా ఇట్లా వెళ్తావా అనేది ఎండ్ ఆఫ్ ద డే నీ ఇష్టము. నేను 1 నుండి 50 దాకా పెంచి చూపించా, నువ్వు 50 నుండి 1 దాకా తగ్గించి చూపించు. అండ్ దెన్ ఇక్కడ వైల్ దాని యొక్క టర్మినేషన్ కండిషన్ ఇలా రాస్తాము. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ వైల్కి దీనికి సంబంధం ఏంటి? లైక్ తేడా ఏంటి? తేడా ఏంటంటే చూడు,
నువ్వు గమనిస్తే వైల్లో ఫస్ట్ టర్మినేషన్ కండిషన్ రాసి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసి ఇక్కడ అప్డేషన్ రాసాము. ఈ వైల్లో ఏం చేసింది, అసలు ముందు ఈ కండిషన్స్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు చెక్ చేసిందా? ముందు చెక్ చేసింది, దాని తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్ళింది. కానీ డూ వైల్ అలా కాదు, ముందుగా ఈ పని చేసేసి జనరల్గా ఎంతే కదా. కొంతమంది ఏంటి, ముందు లోతు ఎంతో తెలుసుకోరు, దూకేద్దాం అంటారు. ఇంకోళ్ళు ఏంటి, ఫస్ట్ లోతు ఎంతో ఏంటో తెలుసుకొని దాని తర్వాత దూకుదాం అనే టైపు. ఇక్కడ కూడా అంతే. డూ వైల్ ఏంటి, అస్సలు నువ్వు ఏ కండిషన్ ఇస్తావో నాకు అనవసరం, ముందు నేను చేసేస్తా, ముందు నేను ఆ పని చేసేస్తాను అనిద్ది. దాని తర్వాత అది తప్ప ఒప్ప అని చెక్ చేసుకునిద్ది. లేదు, వైల్ ఏంటి, అసలు తప్ప ఒప్ప ముందు నీ స్టేట్మెంట్స్ కాదు, అసలు నువ్వు కరెక్టా కాదనేది చెక్ చేస్తా, దాని తర్వాత స్టేట్మెంట్స్. మరి అదేంటి, ఇది తప్పుగా బిహేవ్ చేస్తుంది కదా డూ వైల్ అనుకుంటావా? లేదు. వాట్ ఇఫ్ నీ కేసు నిజంగా ఫస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయి దాని తర్వాత టర్మినేషన్ చెక్ చేయాల్సిన కేసెస్ ఉంటాయి, అలాంటప్పుడు డూ వైల్ వాడుకుంటావు అంతే. ఓకేనా? ఇప్పుడు ఇదే డూ వైల్ ఇదే ప్రాబ్లమ్ని డూ వైల్తో ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఈ ప్రాబ్లం ఎండిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నా. ఇక్కడ వన్స్ నేను ఈ పీస్ ఆఫ్ స్నిపెట్ రాశాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రూ అయితే స్టార్టింగ్ కౌంట్ ఎంత అయింది, 6 అయింది. మళ్ళా దాన్ని ప్రాపర్గా ఉంచడానికి 1తో ఇనిషియలైజ్ చేద్దాము. అర్థమవుతుందా? ఎందుకంటే అది నేను కింద రాస్తున్న కోడ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి. ఇప్పుడు ఏమన్నా డూ ఏం చేయాలి, హలో I am running in do while, కొంచెం క్లారిటీకి రాద్దాము. అందుని ఇక్కడ ఏం చేయాలన్నా, వైల్ ఈ స్టార్టింగ్ కౌంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్ అని. ఇక్కడ ఏంటి మరి అప్డేషన్ రాయాలి కదా. స్టార్టింగ్ కౌంట్ ప్లస్ అంటే ఫస్ట్ ప్రింట్ చేసేయి, దాని తర్వాత అప్డేట్ చెయ్యి అని. ఇక్కడ 5 పెడదాము అని ఇంతే. ఇక్కడ మీద చూడు, 1 2 3 4 5 ప్రింట్ అయిపోయింది, 5 ప్రింట్ అయిపోయింది. అని ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కూడా అంతే, ఫస్ట్ ఇందులోకి వెళ్ళిపో, అప్డేట్ చేసుకో, దాని తర్వాత చెక్ చేయి. ఇక్కడ నేను స్టార్టింగ్ కౌంట్ని ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ 6 పెట్టాను, ఏమవ్వాలి, హలో అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎందుకు, ఇది వైల్ లూప్లో ఉన్న హలో ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, అంతేనా? ఎందుకు, ఫస్ట్ చెక్ చేస్తుంది కాబట్టి. హలో అనేది ఎగ్జిక్యూట్ కాల. ఇప్పుడు ఇదే 6 నేను ఇక్కడతో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఇంటి పెట్టలేదంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్ కౌంట్ని డిఫైన్ చేశాను, నువ్వు మళ్ళీ ఇంట్ అనేది రాయక్కర్లా. ఇక్కడ ఆల్రెడీ 6 అని పెట్టాను. ఇప్పుడేంటి, అసలు నేను కండిషన్ చెక్ చేయను, నాకు ముందు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేసేసి హలో ఐఎమ్ రన్నింగ్ ఇన్ డూ వైల్, దాని తర్వాత చెక్ చేసింది 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు కాబట్టి టెర్మినేట్ అయింది. ఓకేనా? అండ్ మిగతా చెప్పిందంతా సేమ్. ఇక అప్డేషన్ ఉండాలి, రివర్స్ డైరెక్షన్ వెళ్తే దాని బేసిస్ మీద అప్డేషన్ ఉండాలి, ఇట్లా వెళ్తే దాని బేసిస్ మీద అప్డేషన్ ఉండాలి. సో డూ వైల్ అంతే. ఇక నెక్స్ట్ ఏముంది మనకి, ఫర్ లూప్ ఉంది. ఎక్స్ట్రీమ్గా వాడతాము, లైక్ బేసిక్ ఏంటంటే వైల్ ఫర్ లూప్ ఈ రెండు ఎక్స్ట్రీమ్గా వాడతాము. రేర్ కేసెస్లోనే మనం డూ వైల్ వాడతాము, ఎందుకంటే ఫస్ట్ ఇదే చేసేయి దాని తర్వాత చూసుకుందాము అన్న సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రం డూ వైల్ వాడతాం. బట్ మోస్ట్లీ ఏంటంటే మనకి ముందు కండిషన్స్ చెక్ చేసే బేసిస్ మీదే ఉంటాయి. సో వైల్ అను ఫర్ అని సో ర్యాపిడ్గా వాడుతూ ఉంటాం. మరి ఫర్ ఏంటి అని చెప్పనా, ఫర్ లూప్ అంటే ఏంటో చెప్పనా. ఫర్ సింటాక్సెస్ కావాలి. ఇప్పుడు నీకు ఫర్ సింటాక్సెస్ కావాలి, ఎందుకు, ఏం రాస్తావు అనేది నీ ప్రోగ్రామ్ డిపెండ్ అవుతుంది. అది రిపీటింగ్ స్టేట్మెంట్ అయితేనే నువ్వు దీని దగ్గరికి వస్తావు. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఫర్ యొక్క సింటాక్స్, లోపల ఏం ఫిల్ చేస్తావు అనేది నీ ఇష్టము. మరి దీని సింటాక్స్ చూద్దాం. చూడు ఏంటంటే, ఫర్ ఇక్కడ ఇనిషియలైజేషన్ సెమీకోలన్ అప్డేషన్ సెమీకోలన్
initialization and then termination condition and then updation. అండ్ ఇందులో నీకు కావాల్సిన రిపీటెడ్ స్టేట్మెంట్స్ రాస్తావు. ఇక్కడ చూడు లాస్ట్లో అప్డేషన్ రాయాలా అంటే అక్కర్లేదు. ఎందుకు ఇక్కడ ట్యాకిల్ చేస్తున్నావు కదా. నీకు కావాల్సిన పనిని రిప్రజెంట్ చేస్తున్న ఫార్మెట్ వేరంతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేయాల్సిన పని ఒకటే. వైల్ లూప్లో అయితే ముందుగా వైల్ లూప్లో ఏం చేసాము, ఇక్కడ ముందుగా ఇనిషియలైజేషన్ చెయ్యి, దాని తర్వాత నీకు కావాల్సిన కండిషన్ రాసుకో, దాని తర్వాత రిపీటింగ్ స్టేట్మెంట్స్ రాసుకో, ఎండ్ ఆఫ్ ద డే అప్డేషన్ చెయ్యి. అంటే ఇనిషియలైజేషన్ ఉంది, టర్మినేషన్ కండిషన్ ఉంది, అప్డేషన్ ఉంది, కామన్ కదా. మరి ఇక్కడ చూడు డూ వైల్ చూడు, ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తావు, దాని తర్వాత ఇనిషియలైజేషన్ ఉంది, టర్మినేషన్ ఉంది, అప్డేషన్ ఉంది, బట్ రాసే ఫార్మెట్ వేరంతే. సిమిలర్గా ఫర్ లూప్ కూడా అంతే. ఇనిషియలైజేషన్ ఉంది, అప్డేషన్ ఉంది, టర్మినేషన్ కండిషన్ ఉంది, అప్డేషన్ ఉంది. మరి దీని ఎగ్జిక్యూషన్ ఫార్మేట్ ఏంటి? దీని ఎగ్జిక్యూషన్ ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ ఇది అసైన్ అయింది, ఫస్ట్ ఆ పాయింట్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఆ సెమీకాలంలో పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ టర్మినేషన్ కండిషన్ చెక్ చేసిద్ది, చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే అప్పుడు ఈ లోపల ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేది. వన్స్ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అండ్ దెన్ థర్డ్గా ఇది చెక్ చే, ఇది అప్డేట్, ఈ స్టేట్మెంట్ ట్రిగర్ అయింది, ఇది అప్డేట్ అయింది, అప్డేట్ అయ్యి మళ్ళా టర్మినేషన్ కండిషన్ చెక్ చేసిద్ది. అంటే ఇక్కడ చూడు ఈ ప్రాసెస్ చేస్తుంది అండ్ దెన్ ఈ ప్రాసెస్కి వస్తుంది అండ్ దెన్ ఈ ప్రాసెస్ అప్డేషన్ చెక్ చేస్తుంది అండ్ దెన్ అగైన్ టర్మినేషన్ కండిషన్ రిపీట్ అవుతుంది. చూడు ఇక్కడ రిపీట్ అవుతుందా. సో ఈ ప్యాటర్న్స్లో ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారి మాత్రమే ట్రిగర్ అయింది అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫర్ లూప్ మొత్తం ఈ ప్యాటర్న్ బేసిస్ మీద ఉండిద్ది. ఈ ప్యాటర్న్ బేసిస్ మీద ఉండిద్ది, ఇట్లా రిపీట్ అవుతూనే ఉండిద్ది, రిపీట్ అవుతూనే ఉండిద్ది టిల్ ఈ టర్మినేషన్ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా. ఓకేనా. ఇప్పుడు అదే హెలో ప్రోగ్రామ్ని మనము ఒక 5 times రన్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏంటి స్టార్టింగ్ పాయింట్ 1 అని పెట్టాను. సరే ఇక్కడ చూడు ఫర్ ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయాలి అన్న, ఏం ఇనిషియలైజ్ చేస్తావు, స్టార్టింగ్ కౌంట్ ఈక్వల్స్ టు 1, స్టార్టింగ్ కౌంట్ ఈక్వల్స్ టు 1. దాని తర్వాత సెమీకాలంలో నాకేం కావాలి, టర్మినేషన్ కండిషన్, అంటే స్టార్టింగ్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రిపీట్ అనేది ట్రూ అయితే అయితే లోపల ఉన్న కండిషన్ ఏంటిది, హలో అని ప్రింట్ చేయి. హలో ఐ ఆమ్ ఇన్ ఫర్ లూప్. నెక్స్ట్ ఈ అప్డేషన్కి వెళ్ళిద్ది, దీని పక్కనున్న అప్డేషన్కి వెళ్ళిద్ది. ఇక్కడేం అప్డేట్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్నే కదా, అంటే మన క్వశ్చన్ బేసిస్ మీద. అంటే ఇక్కడ ఏం రాయాలి, స్టార్టింగ్ పాయింట్ ఈక్వల్స్ టు స్టార్టింగ్ పాయింట్ +1. అండ్ అగైన్ మళ్ళా ప్రతిసారి ఒక్కోటే పెరుగుతుంది అండ్ దీన్ని ఇందులోనే పెడుతున్నా కాబట్టి ఈ స్టేట్మెంట్ నేను తీసేసి +=1 అని రాయచ్చా. అండ్ అగైన్ ఒక్కోసారి ఒక్కోటే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఎందుకు ఇక్కడ నేను స్టార్టింగ్ ++ అని రాయచ్చా. సో బేసిక్గా ఎవరికైతే ఆల్రెడీ ఫర్ లూప్ లైక్ ఈ లూప్స్ మీద ఐడియా ఉందో వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకు ఇలా చేయొచ్చు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ++ అని రాస్తాము లేదా I++ అని రాస్తారు. అంతేగాని ఫర్ లూప్ అనగానే ఓకే ఇంట్ I = 0, I <= 10, I++ కాదు. ఎందుకు రాయట్లేదు, నా కండిషను ప్రతిసారి ఒక్కొక్కటి మాత్రమే అప్డేషన్ అవ్వాలి కాబట్టి రాస్తున్నా. వాట్ ఇఫ్ నేను నిజంగా 2 అప్డేషన్ చేయాలనుకుంటే అప్పుడు ఏంటి, స్టార్టింగ్ ఈక్వల్స్ టు స్టార్టింగ్ +2 డెఫినెట్గా రాయాల్సిందే కదా. అప్పుడు నువ్వు I++ అని ఎలా రాస్తావు, అర్థమవుతుందా నీకు, అప్పుడు I++ అని ఎలా రాస్తావు. సో అండ్ దీన్ని షార్టన్ చేయడానికి నేను += 2 అని రాస్తాను. ఇప్పుడు ఏమైంది, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత
ఆ వాల్యూ అనేది ఎవ్రీ టైం 2కి 2 అప్డేట్ అవుతుంది. 2 అప్డేట్ అవుతుంది. ఇప్పుడేమైంది 2 పెరగడం వల్ల ప్రతిసారి 10 సార్లు చేయాల్సిన పని 5 సార్లు మాత్రమే రిపీట్ చేస్తున్నావు. ఎందుకు? ప్రతిసారి 2 అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ రిపీటింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది బై 2నే అయ్యేది చివరికి. ఒకసారి ఇక్కడ ప్రెజెంట్ 1 పెట్టి రీరన్ చేద్దాము. అండ్ దెన్ మళ్ళా 2 పెడదాము. See 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ 2 పెడితే ఎన్నిసార్లు వచ్చిందో మనం రన్ చేద్దాము. చూడు ఇప్పుడేమైంది? వన్స్ ఇక్కడికి రాగానే స్టార్టింగ్ పాయింట్లో లైక్ ప్రీవియస్గా ఈ స్టేట్కి ముందు స్టార్టింగ్ పాయింట్ ఎంతన్నా ఉండని, లైక్ ఈ స్టార్టింగ్ కౌంట్ ఎంతన్నా ఉండని. వన్స్ ఇక్కడికి రాగానే ఏమైంది? 1తో అప్డేట్ చేసామా? నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఈ స్టెప్ అయినా సెకండ్ది ఏమని ఉండిద్ది? 1 <= 5. ఆఫ్ కోర్స్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ టైం ఇది ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది ఏమని? స్టార్టింగ్ కౌంట్ని తీసుకొని ఒకటి అందులోనే అప్డేట్ చేయి అంటే ఇక్కడ 2 పెట్టింది. అలా 3 4 5 అయింది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ +2 అని రాసుంటే ఏమైందో చూద్దాం. ఏమైంది? స్టార్టింగ్ కౌంట్ ఇనిషియల్గా 1 ఉంది. ఫస్ట్ టైం ఇది అసైన్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ చేసిద్ది 1 <= 5 ఆఫ్ కోర్స్ కాబట్టి ఫస్ట్ టైం ఇది ప్రింట్ అయింది హలో ఐఎమ్ ఇన్ ఫర్ లూప్ అని. నెక్స్ట్ ఏం అవ్వాలి? ఇక్కడికైనా వెళ్ళేది. ఇప్పుడు ఏంటి? +2 చేస్తున్నా అంటే ఎస్సీలో ఉన్న కంటెంట్ అని తీసుకొని దానికి 2 యాడ్ చేసి మళ్ళీ ఎస్సీలో పెడుతున్నా అంటే ఇక్కడ 3 అయినా వచ్చేది. నెక్స్ట్ ఏం చెప్పాను? మళ్ళా ఇది చెక్ చేసిద్ది. ఇప్పుడు ఏమైంది చూడు, కంటెంట్ని ఫెచ్ చేయి. ఎంత? ఇప్పుడు 3 అయ్యింది. ఎందుకు? 2 టైమ్స్ అప్డేట్ చేసావు కాబట్టి. 3 <= 5 ఆఫ్ కోర్స్ స్టిల్ వాల్యూడ్ అయితే దీనికి లోపలికి వెళ్ళి ప్రింట్ చేయి. ఏమని? ఇప్పుడు సెకండ్ టైం హలో ఐ మీన్ ఫర్ లూప్ అని ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ చెక్ చేయి. ఇక్కడికి వెళ్ళు అప్డేట్ చేయి. ఏమని? ఇప్పుడు మళ్ళీ 5కి అప్డేట్ చేయి. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయి. ఇప్పుడు ఎంత? 5 <= 5 ఆఫ్ కోర్స్ ఇది కూడా వ్యాలిడే. సో మళ్ళీ వెళ్ళు థర్డ్ టైం ప్రింట్ చేయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళు అప్డేట్ చేయి. ఇప్పుడు ఎంత? 7 అండ్ దెన్ సేమ్ రిపీట్ చేయి. ఇప్పుడు ఎంత? 7 <= 5 కాదు కాబట్టి ఇక్కడ హోల్ స్టేట్మెంట్ అంతా ఫాల్స్ రిటర్న్ అయింది. ఫాల్స్ రిటర్న్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, టెర్మినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 3 టైమ్స్. ఇలా చేస్తాము. అంతేగాని ఫర్ లూప్ అనగానే ఐ వాల్యూ తీసేసుకోవడము. అసలు ఫస్ట్ బిగినర్ మిస్టేక్ ఏంటంటే ఫర్ లూప్ అనగానే మన స్కూలు ఈవెన్ మన కాలేజెస్లో కూడా ఎట్లా అంటే ఫర్ లూప్ అనగానే ఈ స్టాండర్డైజ్డ్ కోడిక దానికంటే ఒక బ్లూ ప్రింట్ ఉంది అన్నట్టు. ఎట్లా అంటే ఫర్ ఇంట్ I = 0 I <10 I++ ఇది రాసి అంటారు. ఏంటి? ఎందుకు? తెలుసుకో. కోర్ పాయింట్ని అర్థం చేసుకో. అది మెయిన్ థింగ్. వన్స్ నీకు అది అర్థమైతే నువ్వు ప్రోగ్రామింగ్ని చూసే పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ చూసే పర్స్పెక్టివ్ మార్చుకో. ఇందుకే నేను నా వీడియోస్ లెంతీగా ఉంటున్నా కానీ నేను ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫీడ్ చేయాల్సింది ఇది. నాకు కావాల్సింది ఇది. నువ్వు ప్రోగ్రామింగ్ని లైక్ ఏ కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడము. అంతేగాని స్టాండర్డ్గా ఓకే ఇట్లా రాస్తారు కాబట్టి ఇట్లానే రాయాలా ఈ మెథడ్స్ వద్దు. బై హార్టెడ్ మెథడ్స్లో చూడకు. ప్రోగ్రామింగ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి అనే దాంట్లో ఉండు. అని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్ని వేరియబుల్ వాడాను కాబట్టి ఇక్కడ రాశాను. మరి నేను కొత్త వేరియబుల్ తీసుకోవాలనుకుంటే అప్పుడేంటి? అగైన్ నేను చెప్పాలి కాబట్టి ఆ ఇంట్ ఐ అనేదే వాడుతున్నాను. ఇంట్ I = 0 1
అని ఎక్కడ దాకా నేను ఈక్వల్స్ టు హౌ మెనీ ఐ నీడ్ టు రిపీట్ అనేనా. ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అని ఐ ప్లస్ ప్లస్ రాసినాను గుర్తుపెట్టుకోవద్దు. దానికి ముందు స్టెప్ ఏంటి, ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1, దానికి ముందు ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ప్లస్, ఇది కూడా రాయొచ్చు అని మాత్రం గుర్తుపెట్టుకో. లైక్ ఆ అవేర్నెస్తో ఉండు, ఆ సెల్ఫ్ అవేర్నెస్తో ఉండు. ఇప్పుడు ఏంటి చూడు, హలో ఐ ఆమ్ ఇన్ ఫర్ లూప్. ఒకసారి రీరన్ చేస్తున్నాను. ఐ మీన్ ఫర్ లూప్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను 2 టైమ్స్ రన్ చేయాలంటే ఐ ప్లస్ ప్లస్ 2 అని పెట్టావా, అసలు ఆపరేటర్ ఉందా మనకి, లేదు. అప్పుడు ఏం చేయాలి, ఐ ప్లస్ ఈక్వల్స్ టు 2, ఎందుకు ఆ ఐలోనే అప్డేషన్ జరుగుతుంది కాబట్టి అట్లా రాసుకుంటున్నావు. ఇప్పుడు 3 టైమ్స్ ప్రింట్ అయింది. 1 2 3, ఓకేనా. అని ఇప్పుడు ఇదే ఐని నేను ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఒకసారి రన్ చేస్తా. ఏమొచ్చింది, కెనాట్ ఫైండ్ సింబల్ వేరియబుల్ ఐ అంట. ఎందుకు, ఇక్కడ నేను ఐని డిక్లేర్ చేశా కదా, మరి ఎందుకు ఇక్కడ రాలా, ఐని డిక్లేర్ చేసింది నువ్వు ఫర్ లూప్లో, అంటే దాని ఆ వేరియబుల్ యొక్క స్కోపు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మాత్రమే అలౌడు. నువ్వు వన్స్ బయటికి రాగానే అక్కడ అసలు అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ఐ అనే వాల్యూ డిక్లేర్ చేయాలి. ఎందుకు, ఇక్కడ ఏం చేయలేదు కదా, అర్థమవుతుందా. ఆ స్కోప్, ఆ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ ఫర్ లూప్ కి మాత్రమే. సో ఇందుకే జనరల్ గా కూడా ఐ అనే వేరియబుల్ ని మోస్ట్లీ ఫర్ లూప్స్ లోనే వాడుకుంటాము, బయట అవుట్ సైడ్ ఆఫ్ ద వేరియబుల్ వాడుకోం కాబట్టి ఆన్ ద గోలో అక్కడ డిక్లేర్ చేస్తారు, అందుకే డిక్లేర్ చేస్తారు. అంతేగాని ఫర్ లూప్ అని అగైన్ చెప్తున్నా, ఫర్ లూప్ అనగానే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ లోపల కంటెంట్ రై, ఇట్లా వద్దు, ఆ బై హార్టెడ్ మెథడ్ వద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, ఐ 1 అయినప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నా, ఏమైంది, ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, 1 అని వచ్చింది. నెక్స్ట్ చూడు అప్డేట్ అయింది, మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత 3 ఇప్పుడు అదే కదా ప్రింట్ అయింది ఇక్కడ కూడా. నెక్స్ట్ అప్డేట్ అయింది, ఇక్కడ అంతా అప్డేట్ అయింది, +2 అప్డేట్ అయింది, ఐ వాల్యూ ఎంత ఉండాలి, 5 ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ 5 5 ఎందుకు ప్రింట్ అయింది, దాని స్కోప్ లో ఆ పర్టికులర్ బ్లాక్ లో ఆ వేరియబుల్ స్కోప్ ఇంకా వ్యాలిడ్ కాబట్టి ప్రింట్ అయింది. సో ఇంతే లూప్స్ అంటే, బేసిక్గా లూప్స్ అంటే ఇంతేక, ఇంతకు మించి నీకు చెప్పేదేం లేదు. మరి మిగతా ఎలా సాల్వ్ చేయాలి, అయ్యో ఉంటాయి కదా, ఆమ్స్ట్రాంగ్ అంటారు, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటారు, ఫర్ లూప్ లై చాలా ఇంపార్టెంట్ అంటారు. నువ్వు మళ్ళా చెప్తున్నా, నువ్వు కోర్ పాయింట్ మర్చిపోతున్నావు. ఇక నుండి ఏ టాపిక్ చెప్పుకున్నా సింటాక్స్, దాని యొక్క సింటాక్స్ మాత్రమే ఇంపార్టెంట్ తెలుసుకోవడం. బట్ మిగతా ప్రోగ్రామ్స్ ఏది చేస్తున్నా దానికి నీ లాజిక్ ఇంపార్టెంట్. ఏంటి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ చేస్తారు, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ చేస్తారు, అందరు ఫర్ లూప్ వీడియో చెప్పేటప్పుడు నువ్వెందుకు చెప్పట్లేదు అంటావా. దానికి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా, ఓన్లీ డెడికేటెడ్గా ఫర్ లూప్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని డెడికేటెడ్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా. బేసిక్గా నువ్వు లూప్స్ నేర్చుకోవాలంటే 2 రకాల టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడం. ఒకటి, ప్రాబ్లమ్స్ని ఒక ప్రాబ్లంలో రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయి. ఫస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లంకి ఫర్ లూప్స్ హెల్ప్ తీసుకోవడము. ఇదొక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడన్నా లూప్స్కి వస్తే. రెండోది ఏంటి, లూప్స్ని ఎక్స్ట్రీమ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా 2 సెట్స్ కింద నేను డివిజన్ చేస్తున్నా. అండ్ ఇలాంటి దాంట్లో నేను 15 నుండి 20 ప్రాబ్లమ్స్ చేస్తా. అండ్ ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే లూప్స్ని ఎక్స్ట్రీమ్గా ఎలా చేయాలని అర్థం చేసుకోవడానికి 20 ప్రాబ్లమ్స్ ప్యాటర్న్స్ సాల్వ్ చేస్తా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ని. ఇవి జనరలైజ్డ్గా ఉన్న ప్రాబ్లమ్స్ని అందులో రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసి నిజంగా ఉంటే అప్పుడు లూప్స్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ని ఒక 15 to 20 చేస్తా. ఓవరాల్గా డెడికేటెడ్గా ఒక ఫర్ లూప్ ప్లేలిస్ట్కి నేను రఫ్లీ
35 to 40 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ 35 to 40 ప్రతి క్వశ్చన్ ని వినడం. సో దట్ వన్స్ డిఎస్ఏకి వెళ్ళిన తర్వాత అరే ఈ క్వశ్చన్ లో ఎందుకు 2 ఫర్ లూప్స్ వాడారు, ఒక దాంట్లో ఒకటి ఎందుకు వాడారు, లేదా ఒక దాని తర్వాత ఇంకోటి ఎందుకు వాడారు, లేదా ఒక దాంట్లో 3 ఎందుకు వాడారు, 4 ఎందుకు, 5 ఎందుకు, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు నీకు. అందుకే ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇది ఎక్స్ట్రీమ్గా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నా, ఎక్స్ట్రీమ్గా ఇంపార్టెంట్. అంత లైట్గా తీసుకోవద్దు. ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో లైక్ ప్రోగ్రామింగ్ మీద వాళ్ళని వెళ్ళి అడుగు కావాలంటే లూప్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ థియరిటికల్ కంటెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి కాబట్టి ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పటిదాకా హెలోని 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాము. వాట్ ఇఫ్ నేను 1 2 సి హెలో 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 అని ప్రింట్ చేయమన్నా. ఇక్కడ రిపీటింగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి లూప్స్ వాడావు. లూప్స్ అనే దాన్ని హెల్ప్ తీసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లూప్స్ వాడి సాల్వ్ చేసావు. మరి ఇప్పుడు నేను 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ప్రింట్ చేయమన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇందాక ఇక్కడ హెలో అనేవాడు ప్రతిసారి నాకు అదే ప్రింట్ అవుతుంది కాబట్టి లూప్స్ని తీసుకున్నాను. మరి ఇక్కడ నాకు ప్రతిసారి డిఫరెంట్ ప్రింట్ అవుతుంది కదా. మరి ఇక్కడ లూప్స్ ఎలా వాడాలి? లూప్స్కి దీనికి సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించు. సి ఇక్కడ నేను నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నా. ఏ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఒక వేరియబుల్ని తీసుకొని, నెంబర్ అనే వేరియబుల్ని తీసుకొని అందులో ఇనిషియల్గా 1 అని ఇనిషియలైజ్ చేసిన తర్వాత సపోజ్ ఒక లూప్ సి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జనరల్గా నువ్వేం చేస్తావు చెప్పు. ఇట్లా వేరియబుల్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సి కోడ్లో చూద్దాం ఏం చేస్తావు. సపోజ్ 1 to 10 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నా. నువ్వేం చేస్తావు? 1 2 3 and then 4 5 ఇంతేనా ప్రింట్ చేసేది? మరి ఇప్పుడు 1000 అంటే 10,000 అంటే మరి అలా ఇలా డిస్ప్లేలా కాకుండా నాకు వచ్చిన ఇంకో ఐడియా ఏంటి? ఒక నంబర్ తీసుకుంటా, అందులో ఒకటని స్టోర్ చేస్తా. స్టోర్ చేసి నేను ఇక్కడ నంబర్ని ప్రింట్ చేయొచ్చా? దాని తర్వాత నంబర్ని ఇలా అప్డేట్ చేయొచ్చా? ఇప్పుడేముండిద్ది? ఆ నంబర్లో 2 అని ఉండిద్ది. మళ్ళా ఆ నంబర్ని ప్రింట్ చేసి ఇంకో నంబర్ కింద అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా నేను ఒకసారి రీరన్ చేద్దాం. వన్ 2 3 4 5 వచ్చింది. ఇందాక దానికి దీనికి తేడా ఏంటి? ఇందాక నువ్వు బ్లైండ్గా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఉన్న స్ట్రింగ్స్ని 1 2 3 4ని చేసావు. మరి వాట్ ఇఫ్ నేను ఆల్ ఆఫ్ ఎ సడన్గా వచ్చి నాకు 10 నుండి ప్రింట్ అవ్వాలి అన్నా, లేదా 100 నుండి ప్రింట్ అవ్వాలి అన్నా, ఇప్పుడేంటి? ఈ వేరియబుల్లో ఉన్న డేటా మారిస్తే చాలు కదా, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉన్న 5 నెంబర్స్ వచ్చేస్తున్నాయి. అదే ఇందాకడైతే నువ్వు మళ్ళా ఫస్ట్ నుండి 101 102 103 104 నీకు ఇది అర్థమవుతుందా? ప్రాబ్లం మెయిన్ కోర్ అర్థమవుతుందా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడేమైంది? వన్స్ ఆ ప్రాబ్లం ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత నువ్వు సరిగ్గా చూస్తే ఈ రెండు రిపీట్ అవుతున్నాయి. ఇది అన్నీ ఒకటే కదా, రిపీట్ అవుతున్నాయా? ఇక్కడ మళ్ళా నువ్వు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీట్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేసావు.
మరి ఇలా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వడం అబ్జర్వ్ చేస్తే ఇలా రిడెండెంట్ గా రాసిందే రాయకుండా హెల్ప్ చేసేది లూప్స్ కదా. ఇందుకు మనము ఆ ఉన్న ప్రాబ్లం ని లూప్స్ కింద కన్వర్ట్ చేస్తాము లేదా కన్వర్ట్ చేసాము. పదే చెప్తున్నాను లేదా చెప్పిన ఒక పాయింట్ అని చెప్తున్నానని చూడొద్దు. నా థీమ్ ఏంటంటే నీకు ఆ కోర్ పాయింట్ నీ బ్రెయిన్ లో ట్రిగర్ అవ్వాలి. వన్స్ ఎప్పుడైతే ఒక టాపిక్ ఆ కోర్ పాయింట్ ట్రిగర్ అయిందో అసలు నువ్వు నిజంగా నువ్వు చూసే విధానం పర్స్పెక్టివ్ మారిపోయింది. లూప్స్ చూసే పర్స్పెక్టివే మారిపోయింది. ఓకే, ఇది ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఫర్ లూప్ వాడుతున్నాము. ఆ స్టేజ్కి వస్తావు. అంతేగాని ఫర్ లూప్ చెప్తున్నాడు అంటే డెఫినెట్ గా ఈ క్వశ్చన్ కి నేను లూప్ వాడచ్చు పక్క, ఇట్లా ఉండద్దు. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఈ రిడెండెన్సీ కోడ్ ని తీసేసి నేనే రాయొచ్చు. ఇదంతా స్టార్టింగ్ నంబర్ కింద. ఇక్కడ మరి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ లూప్. ఒక 5 టైమ్స్ అనుకుందాం. ఎందుకు 5 టైమ్స్ వచ్చి ఆగిపోవాలి కదా. ఇప్పుడు ఏంటి చూడు, ఫర్ అని వాడుతున్నా. ఇదే క్వశ్చన్ నువ్వు వైల్ తో సాల్వ్ చేయి. ఇప్పుడేమవ్వాలి చూడు, ఇంట్ i ఈక్వల్స్ టు 1 దగ్గర నుండి ఆ i హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు రన్ అని ఉందా. దాని తర్వాత ప్రతిసారి ఒక్కోటే పెంచుకోవాలి కదా. ఎందుకు? 5 టైమ్స్ చాలు కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటి చూడు, సౌట్ ఆ నెంబర్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది చూడు, i 1 నుండి స్టార్ట్ అయ్యి దానికంటూ మెమరీ లొకేషన్ లో స్పేస్ అలొకేట్ అయ్యి 101 ఇక్కడ ఏమొచ్చింది 100 అని వచ్చింది. ఎందుకు వచ్చింది? వన్స్ నేను ఆ నెంబర్ ప్రింట్ అయిన తర్వాత ఆ నెంబర్ని అప్డేట్ చేయట్లా. అప్పుడు ఏం చేయాలి? నెంబర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మళ్ళా రన్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, నెంబర్ని అప్డేట్ చేస్తున్నా, నేను ఆ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలని కూడా అప్డేట్ చేస్తున్నా. 100, 101, 102, 103. 100, 101, 102, 103. మరి 104 రాలేదేంటి? ఎందుకు రాలా? అరే ఇక్కడ నువ్వు ఈక్వల్ పెట్టలా, ఈక్వల్ కేసును కూడా ట్యాకిల్ చెయ్యి. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే ఇక్కడ 101 నుండి స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చూడు, ఈక్వల్ కేసు పెట్టాను, నెంబర్ని అప్డేట్ చేశాను, ఐని ట్యాకిల్ చేసే ఆ లూప్ని అప్డేట్ చేశాను. ఇలా అవేర్నెస్ తో రాయి, కోడ్ని అవేర్నెస్ తో రాయడం నేర్చుకో. అండ్ దీన్ని ఇంకొంచెము రిడెండెంట్ చేద్దాము. ఇక్కడేంటి, ఆల్రెడీ హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ అనేది క్లారిఫై అయిపోయింది. మరి ఎందుకు ఎక్స్ట్రా వేరియబుల్ ఎందుకు? మరి ఏం రాయొచ్చు దీన్ని? హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ అనేది 5గా పెట్టుకుందాం. ఇక్కడ డైరెక్ట్ డిక్లేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఏంటి, హౌ మెనీ టైమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యే దాకా రన్ చెయ్యి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యే దాకా రన్ చేయండి. మనం ఏం చేయాలి, మన అజంప్షన్ ఏంటి ఇక్కడ, హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ అనే లూప్ 5 నుండి తగ్గిస్తా ఉన్నామా? తగ్గిస్తా ఉన్నాను అంటే ఇక్కడ నేను మైనస్గా చేయాల్సింది. మైనస్ అన్నానంటే దాని మీనింగ్ ఏంటి, మళ్ళా ఆ వేరియబుల్ ఈక్వల్స్ టు వేరియబుల్ -1 అని అర్థము బ్యాక్ లో. బట్ ఇక్కడ ఒకటే కాబట్టి నేను డైరెక్ట్ గా రాశాను. అని ఇక్కడ చూడు, ఆ నంబర్ని రాసి ఆ నంబర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, 5 ఫస్ట్ హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ లో 5 ఉండిద్ది, దెన్ 4, 3, 2, 1. బట్ మనం ప్రింట్ చేయాలనుకున్న డేటా వేరు, దాన్ని సపరేట్ గా ట్యాకిల్ చేస్తున్నాము. ఈ లూప్ ఏంటి, వేరియబుల్ ఏంటి, ఈ లూప్ ఏంటి, లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు రన్ చేయాలని మాత్రమే. ఓకేగా? సో ఇప్పుడు చూడు, దీన్ని ఇంకొంచెం ఫర్దర్ గా మోడిఫై చేయొచ్చా? చూద్దాం. హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ అనే దాన్ని బయట పెట్టేద్దాం. ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అనే నంబర్ నా దగ్గర ఉంది.
ఎన్నిసార్లు రన్ అవ్వాలనే నెంబర్ నా దగ్గర ఉంది. ఇక్కడ నేను ఈ నీకు ఆ ఫర్ టెంప్లెట్ రావాలి అంటే ఫర్ ఐ అనగానే నీకు ఆటోమేటిక్గా టెంప్లెట్ ప్రీడిఫైన్ టెంప్లెట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ చూడు, ఐ ఇనీషియల్గా నేను నెంబర్తో ఇనిషియలైజ్ చేయొచ్చా. ఇప్పుడు ఐలో ఏముంది 101 ఉంది. 101 వచ్చాక నేను ఎన్నిసార్లు రన్ చేయాలి, 5 టైమ్స్ రన్ చేయాలి. అంటే ఏంటి, ఐలో నెక్స్ట్ 102 ఉండిద్ది, 103, 104, 105 ఉండిద్ది. అంటే ఐకి ఈ ఐ అనే వాల్యూకి ఐ ప్లస్ హౌ మెనీ టైమ్స్ వచ్చేదాకా రన్ చేయొచ్చా. కన్ఫ్యూజ్ అవ్వకు, దాన్ని చూద్దాము. ఇక్కడ చూడు, మళ్ళీ నేను ఇక్కడ ఓన్లీ ఏ అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా, రన్ చేసి దాని తర్వాత ఏమొస్తుందని డీబగ్ చేస్తాను. ఏమొచ్చింది, ఆగుతుందా, ఆగట్ల. డీబగ్ మాన్యువల్గా నువ్వు చెయ్యి. ఇక్కడ ఏం జరుగుతుందో మనం చేద్దాం. మళ్ళా ఏం జరుగుతుంది ఇక్కడ, నెంబర్ని తీసుకున్నా, ఇందులో 101 ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్ అనే దాంట్లో 5 ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇప్పుడేమవుతుంది, ఐలో ఈ ఐలో ఫస్ట్ ఎంత పెడుతున్నావు, 101 పెడుతున్నా, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ఇప్పుడు ఐ ఎంత 101, 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 101 ప్లస్ 5. అఫ్ కోర్స్ అంతేనా, 101 లెస్ దాన్ 5. కాబట్టి లోపలికి వెళ్ళి ప్రింట్ అయింది ఎంత, 101 అని. నెక్స్ట్ ఐ ఎంత అప్డేట్ చేస్తున్నావు, 102కి అప్డేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఏమవుతుంది చూడు, 102 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 102 ప్లస్ 5. ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఏమైంది, 103 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 103 ప్లస్ 5. ఆఫ్ కోర్స్. 104 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 104 ప్లస్ 5. ఆఫ్ కోర్స్. ఈవెన్ 6, 7. అందుకే మనకు ఆగల. మరి ఇక్కడ మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి అనేది ఇక్కడ ఐ పెట్టడం వల్లే కదా ఆ ఇంపాక్ట్ వచ్చింది. మరి ఇక్కడ ఏమవ్వాలి, ఇనీషియల్, ఇక్కడ ఇనీషియల్ నెంబర్ని అంటే ఇనీషియల్ నెంబర్తో ట్యాకిల్ చేయాలి. మాడిఫై ఇక్కడ ఐ అనే వాల్యూస్తో కాదు. ఎందుకు, ఐ అనేది ప్రతిసారి మాడిఫై అవుతుంది. మరి ఇక్కడ ఎలా రాయాలి, ఎలా అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ప్లస్ హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రన్. ఇప్పుడేమైంది, 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 101 ప్లస్ 5. ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఏమైంది, ఐ 102 అయింది. ఇప్పుడు చూడు, 102 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 101. ఎందుకు, నెంబరు ప్లస్ 5. అవును, లైక్ ఇక్కడ హోల్ ఎక్స్ప్రెషన్ 106 అని వచ్చేది. అవును. నెక్స్ట్ 103 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 106. అవును. 104 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 106. అవును. 105 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎస్. 106 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 106. ఈక్వల్ కేస్ కూడా పెట్టావు కాబట్టి 106 కూడా ట్రిగర్ అయ్యింది. కాబట్టి నువ్వు 105 దాకా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి, అంటే 105 దాకా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఈక్వల్ కేసు పెట్టావు కాబట్టి అది కూడా అయింది. ఇప్పుడు ఏంటి, నెంబర్ సి 106. నేను ఏం చేస్తున్నా, 101ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఈక్వల్ కేసు కూడా పెట్టా కాబట్టి వచ్చింది. లేదంటే ఈక్వల్ కేసు తీసేసాయి, మళ్ళా రీరన్ చేయి. నీకు బై హార్టెడ్ వేలో ఉండకూడదు కాబట్టి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాంటెడ్గా అన్ని మిస్టేక్స్ చేస్తున్నా. అంతేగాని మిస్టేక్స్ ఇలా అలా అనుకోవద్దు. ప్రతి మిస్టేక్ అనేది
నువ్వు అట్లా మిస్టేక్స్ వస్తాయి, దాన్ని ట్యాకిల్ చేసుకో అనే అవేర్నెస్ ఇస్తున్నాను నీకు ముందుగానే. ఓకేనా? 101 to 105. సో నీకు ఇప్పటికన్నా అర్థం అవ్వాలి. అంటే రిపీటింగ్ ప్యాటర్న్ అంటే కాన్స్టాంట్గా ప్రింట్ చేసే డేటా కంటెంటే కాదు. ఒక ప్రాపర్ పనిని రిపీటింగ్ ఐడియాలజీతో ఉంటే దాన్ని ఒకసారి నువ్వు మాన్యువల్గా రాయి. ఆ మాన్యువల్గా రాసిన వర్క్ అందులో నిజంగా రిపిటేషన్ ఉంటే నీ ప్రాబ్లం తగ్గట్టు నువ్వు వైల్ వాడతావా, డూ వైల్ వాడతావా, అండ్ దెన్ ఫర్ వాడతావా, నీ ఇష్టము. అండ్ డెఫినెట్గా అది నీ వరకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాము. ఇప్పుడు ఇదేంటంటే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే నాకు 1 ఇస్తే 1 into 1 into 1 equals to 1. 2 అని ఇస్తే 2 క్యూబ్ వచ్చి దాని పర్టికులర్ ఆన్సర్ రావాలి. 3 ఇస్తే 3 క్యూబ్ దాని ఆన్సర్ రావాలి. 4 క్యూబ్ దాని ఆన్సర్ రావాలి. ఎలా? ఎప్పటిదాకా? నేను ఈ n అనే నెంబర్ ఎంత ఇస్తే 1 నుండి ఆ n అనే నెంబర్ దాకా నాకు ప్రతి దాని క్యూబ్ రావాలి. ఇది క్వశ్చన్. ఎలా చేస్తాము? ఒక నెంబర్ ఇస్తే దానికి ప్రతి దగ్గర నువ్వు చేసే పని ఒకటే కదా. మరి ఏం మారుతుంది? ఒక్కో ఇన్స్టాంట్లో నేను చేయాల్సిన క్యూబ్ ఒకటే, కానీ ఒక్కో ఇన్స్టాంట్లో ఆ క్యూబ్కి చేయాల్సిన ఈ ఎక్స్ ఫ్యాక్టర్ అనే కంటెంట్ మారుతుంది. మరి ఆ కంటెంట్ నేను ఒక వేరియబుల్లో పెట్టుకొని ట్యాకిల్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. అండ్ ఎందుకు అంటే ఇలా సిస్టమేటిక్గా రాసేదాన్ని ఒక వేరియబుల్లో పెట్టి దాన్ని నువ్వు అప్డేషన్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా లైక్ ఒక రిపీటింగ్ ఫ్యాక్టర్ కింద మారింది కాబట్టి నువ్వు దీన్ని లూప్స్ హ్యాండిల్ చేయగలవు. నాకు ఏం చెప్తున్నా, కోర్ పాయింట్ అండి, మెయిన్ కోర్ పాయింట్. నువ్వు ఆ కోర్ పాయింట్ని క్యాచ్ చెయ్యి. ఇప్పుడు దీన్ని నేను వైల్ లూప్తో చేస్తా, నువ్వు ఫర్ లూప్తో చెయ్యి. ఇప్పుడు ఏమంటే n ఈక్వల్స్ టు 10 అంటే నాకు 10 టైమ్స్ రావాలి. అంటే 1 to 10 ప్రతి క్యూబ్ రావాలి. ఏంటిది ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? వైల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు 1 అయ్యేదాకా ఎప్పుడు టర్మినేషన్ కండిషన్ రాయొద్దు. ముందు నీకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకో. ఏంటిది? సౌట్. ఇక్కడ నాకేం కావాలి? 1 దాని రెప్లికేట్ క్యూబ్. నేను ఆ వేరియబుల్ nకి ఇక్కడ క్యూబ్ అని పెట్టి n into n అని రాయచ్చా? ఇప్పుడు ఆ క్యూబ్ నేను ఇక్కడ వాడుకుంటున్నా, అంటే క్యూబ్ యొక్క రిజల్ట్ని. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? ప్రతిసారి ఒక్కటి తగ్గియాలా? ఎందుకు? నేను 10 నుండి వస్తున్నా, నువ్వు 1 నుండి రా. 1 నుండి రావాలంటే ఏంటి? ఏముంది? ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకో, ఆ వేరియబుల్ 1తో స్టార్ట్ చేయి, 1 less than or equals to 10 అయ్యేదాకా చేయి. ఆ వేరియబుల్ i అయితే i, j అయితే jని ఒక్కోసారి పెంచుతూ ఉండు, ప్లస్ 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 చేయి. ఎందుకు? నాకు 1 to 10 రావాలన్నా. ఇప్పుడు ఏంటి ఇక్కడ? n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, లైక్ గ్రేటర్ దాన్ 0 అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. సింపుల్. మెయిన్ కోర్ లాజిక్ అర్థమైతే ఏ క్వశ్చన్ అన్నా సింపులే. చూడు, 10కి వచ్చింది, 9 8 7 6 5 4 3 2 1 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఆ నెంబరు ఈవెన్ అయితేనే దాని క్యూబ్ కావాలి, ఆడ్ అయితే దాని యొక్క స్క్వేర్ కావాలి అన్న. క్వశ్చన్ అర్థమవుతుందా? క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అయితే ఆ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ కావాలి, ఆడ్ అయితే ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రావాలి. ఇప్పుడు మళ్ళా దీన్ని ఎలా ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఏం రాస్తాం? 1 ఈవెన్ ఆడ్ అంటే 1 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ ఆడ్ కాబట్టి 1 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఈవెన్ కాబట్టి ఈవెన్ కాబట్టి నేనేం చెక్ చేస్తున్నా? 2 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 నెక్స్ట్ ఏంటి? 3
3 ఆడ్ కాబట్టి 3 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఈవెన్ కాబట్టి 4 క్యూబ్ని. 5 ఆడ్ కాబట్టి 5 స్క్వేర్ని. ఇలా రాసిన తర్వాత నీకు స్ట్రైక్ అవుతుంది ఏంటి చిన్నగా, అరే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఇది అంటే 1 3 5 7 ఏదైతే ఆర్డర్ ఉన్నాయో దానికి నేను పెట్టిన ఈ బాక్స్ స్క్వేరింగ్ నంబర్ ఒకటే, కానీ లోపల ఉన్న కంటెంట్ మారుతుంది. ఓకే, మరి అదే ఈవెన్ తీసుకో, ఈవెన్ కుండే చేయాల్సిన ప్రొసీడ్యూర్ అంతా ఒకటే, కానీ అందులో ఉన్న డేటా మారుతుంది. ఓ ఇలా మరి ప్రతిదానికి ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా. అంటే ఈవెన్ అయితే ఈ పనిని మాత్రం ఈ పని చేసేయి, అంటే ప్రతి ఈవెన్కి ఈ పని చేస్తున్నావు, ప్రతి ఆర్డర్కి ఒక సెట్ ఆఫ్ పని చేస్తున్నావు. కానీ ఈవెన్ ఆర్డర్ రిపీట్ అవుతుంటే దానికి సంబంధించిన పర్ఫెక్ట్గా చేయాల్సిన పని అయితే ఒకటే కదా. ఎందుకు ఇక్కడ లూప్స్ వాడుతున్నాము? అగైన్ చెప్తున్నాను, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళు. అసలు మాన్యువల్గా చేసే పని ఏంటి, అందులో నిజంగా రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా, ఉంటే నేను దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ ప్రాసెస్లో వెళ్ళడం నేర్చుకో. ఓకేనా, అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. ఈ క్వశ్చన్ని తీసేసి ఇప్పుడు ఏంటి, మళ్ళా వాడు n అనేది ఇస్తాడు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇందాక నేను 10 to 1 చెప్పా కాబట్టి నీకు అది కూడా అవేర్నెస్ ఉండాలి కాబట్టి 1 to 10 చూద్దాం. ఇప్పుడు ఏంటి, i ఈక్వల్స్ టు 1 అంటున్నా. ఇప్పుడు ఏంటి, వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అయితే 10 అని పెడితే ఏమైంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ nతో 10 టైమ్స్ రన్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ నేను i 10,000 పెట్టినా వర్క్ అవ్వదు. మరి ఇక్కడ ఏంటి, ఆ చెక్ చేసే కండిషన్నే కదా నువ్వు ట్యాకిల్ చేయాల్సింది. అయ్యేంత వరకు ఏం చెక్ చేయాలి, ఆ నెంబరు పర్టికులర్గా 2తో డివిజిబుల్ అవుతా లేదని చెక్ చేయాలి. అంటే ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలి కదా మనము. సో ఇఫ్ i ఈక్వల్స్ టు 2 లైక్ i మోడ్యులో 2 ఈక్వల్స్ టు 0 అయితే ఇక్కడ నేనేం చెప్పచ్చు, అది డెఫినెట్గా ఈవెన్ అని చెప్పచ్చా. అప్పుడు ఈవెన్ అయితే మనకి చేయాల్సిన వర్క్ ఏంటి ఇక్కడ, ఈవెన్ అయితే ఇన్ కేస్ ఈవెన్ అయితే ఆ చేంజ్ అవుతున్న వేరియబుల్ని లైక్ క్యూబ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, నేను డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా, i ఇంటూ i ఇదే కదా. ఇఫ్ అలా కాలేదు అంటే అది ఆబ్వియస్ కావడనే కదా. ఇప్పుడు ఏంటి, ఓన్లీ స్క్వేర్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఐదర్ ఇది కానీ ఏదో ఒకటైతే వర్క్ అయింది డెఫినెట్గా. ఇది అయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వేరియబుల్లో ఉన్న నెంబర్ని మార్చాలి, వేరియబుల్లో ఉన్న నెంబర్ని అప్డేట్ చేయాలి. సో దట్ అప్పుడే కదా ఒక ప్రదక్షిణ అయిన తర్వాత మనం ఎలాగైతే చేస్తున్నామో సిమిలర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేయాలి, i ఈక్వల్స్ టు లైక్ +1. లేదు నాకు ఇప్పుడు కంఫర్టబుల్గానే ఉంది, ఎందుకు రాస్తున్నాం అని అర్థమైంది అంటే i++ అని పెట్టుకో. ఒక్కొక్కటి కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఒక్కొక్కటే కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా చూడు, సరే ఇది నాకు అంత క్లారిటీ రాలేదు. అప్పుడేం చేయాలి, ఏముంది ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ప్రాపర్గా రాసుకో. అండ్ ఇక్కడ స్ట్రింగ్కి పక్కన అటాచ్ చేస్తే అది కన్కాటినేషన్ లాగా అయిపోయింది. బట్ దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి నువ్వు ఇట్లా రాసుకో. అండ్ అగైన్ ఇవన్నీ బేసిక్స్లో కవర్ చేసుకున్నాము. ఈ పాటికల్లా నీకు ఇవన్నీ అర్థమైపోవాలి. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేస్తున్నా, ఏమైంది 1 లైక్ ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే చూడు 2కి క్యూబ్ యాడ్ అయింది, బట్ 3కి స్క్వేర్ 3 3 9, 4కి క్యూబ్ యాడ్ అయింది కానీ 5కి 5 ఇంటూ 5 25. సో ఇలా యాడ్ చేస్తాము. సరే ఇలా కాదు, ఇప్పుడు నాకు ప్రతిసారి అయినా ఇంక్రిమెంట్ చేయాలి బై 2కి, అప్పుడు 2 రాసుకో, ఏముంది
i++ కాదు 2 రాసుకో. బట్ ఇప్పుడు ఇలా రాస్తే ఏమైద్ది, ఇనీషియల్‌గా 1 ఉంది కాబట్టి ప్రతిసారి 2 ఇంక్రిమెంట్ చేస్తున్నావంటే అది ఆబ్వియస్‌గా ఆడ్‌కేగా ట్రిగ్గర్ అయ్యేది. అప్పుడు ఆబ్వియస్‌గా ఆడ్‌కే కదా! అప్పుడు నీకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకు? డైరెక్ట్‌గా ఆడ్‌కి సంబంధించిందే రాయి. 1, 3, 5, 7, 9. ఇప్పుడు దీన్నేం చేయొచ్చు, ఈ మొత్తాన్ని తీసేసి ఇనీషియల్‌గా నేను 1తో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి +2 అంటే ఆడ్ కింద ట్రిగ్గర్ అయ్యిద్ది. సో, ఇలా ఏదన్నా మనకి ఉన్న పని రిపిటేషన్‌గా ఉంది అనిపిస్తే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మాన్యువల్‌గా చేయాల్సిన పని రిపిటేషన్‌గా ఉంది అని ఐడెంటిఫై చేస్తే, రిపిటేషన్‌ని లైక్ బ్లైండ్‌గా రాయకండా, మాన్యువల్‌గా రాయకండా నువ్వు ప్రోగ్రామింగ్‌లో ఇలా పెట్టొచ్చు. లూప్స్ వాడి. ఓకేనా? అండ్ ఇంకొక లాస్ట్ క్వెషన్ చూద్దాము. సో దట్ నీకేంటంటే ఏది ఎప్పుడు వాడాలనేది తెలిసిద్ది. వైల్, డూ వైల్ ఎప్పుడు వాడాలనేది అర్థమైంది. ఇప్పుడు ఈ వైల్‌కి, ఫర్‌కి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు వాడాలి అనేది చూద్దాము. దీనికి మనం ఇప్పుడు ఏం క్వెషన్ చేద్దామంటే, నేను నీకొక నంబర్ ఇస్తాను. అది ఏదొక రాండమ్ సమ్ నంబర్ అనుకుందాము. ఇప్పుడు నాకేంటంటే ఒక్కోసారి ఒక్కొక్క డిజిట్‌ని ప్రింట్ చేయాలి. ఆ నంబర్‌లో ఉన్న డిజిట్‌ని ప్రింట్ చేయాలి. అంటే ఎలా? నాకు 3, 1, 2, 4, 5 ఇలా ప్రింట్ చేయాలి. ఓకేనా? లేదా బేసిక్‌గా ఇలా ప్రింట్ చేయాలి నాకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్‌గా అయితే ఏం చేస్తావు చెప్పు మాన్యువల్‌గా? అది ఇంటీజర్‌లో స్టోర్ అయింది కాబట్టి నువ్వు దాన్ని స్ప్లిట్ చేయలేవు. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం గదా! అంటే ఇంటీజర్స్‌లో లైక్ ఏదన్నా ఒక న్యూమరికల్ డేటాకి సంబంధించిన డేటాని నువ్వు ఒక్కోటి ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేస్తావు? 10 అనే డివిజిబుల్ ప్రిన్సిపల్‌ని వాడి ఆ నంబర్‌ని నాకు నచ్చిన దాంట్లో డివిజన్ చేస్తే నాకిక్కడ రిమైండర్ ఇదే గదా వచ్చేది. అండ్ ఈ రిమైండర్‌ని మనం ప్రింట్ చేస్తే అప్పుడు ఇండివిడ్యువల్ డిజిటే కదా నీకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ చూడు. ఇక్కడేం చేయాలి మనం నార్మల్‌గా అయితే నంబర్‌ని తీసుకొని మాడ్యులో 10 పెట్టి చేస్తే ఇప్పుడు నాకేమొస్తుంది? లాస్ట్‌దే కదా! లాస్ట్‌ది ఇదే కదా! మాడ్యులో 10 చేస్తే నీకొచ్చే రిమైండరు. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తావు. ఓకే. బానే ఉంది. మరి నెక్స్ట్‌ది కావాలంటే ఏం చేయాలి? అదే నంబర్‌ని మళ్ళా డివిజన్ బై 10 చేయాలిగా. అప్పుడేమైద్ది? అప్‌డేటెడ్ ఉన్నది ఇంతేనా? 3124 నెక్స్ట్ ఏం చేస్తున్నావు మళ్ళా? అదే లాస్ట్‌లో ఈసారి నంబర్ మాడ్యులో 10 అని రాస్తున్నావు. ఇప్పుడేమైద్ది? ఈ 4ఏగా స్టోర్ అయ్యేది. అండ్ మళ్ళా దీన్ని ప్రింట్ చేస్తున్నావు. ఇక్కడ చూడు. ఇదే ప్యాటర్న్‌ని అంటే మాడ్యులో 10 చేసి, ప్రింట్ చేసి, డివైడెడ్ బై చేస్తున్నావు. మాడ్యులో 10 చేసి, ప్రింట్ చేసి, డివైడెడ్ బై 10 చేస్తున్నావు. నెక్స్ట్ కూడా అంతేగా. ఆ నెక్స్ట్ కూడా అంతేగా. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా అయితే ఆ నంబరు 0 కన్నా ఎక్కువుంటే దాని మీనింగ్ ఏంటి? అట్‌లీస్ట్ ఒక్క డిజిట్ అన్నా ఉందనే గదా! ఒక్క డిజిట్ అన్నా ఉందనే గదా! అంతే. ఇదే క్వెషన్‌ని నీకు గుర్తుంటే ఆపరేటర్స్‌లో మనము 3 డిజిట్స్‌కి మాత్రమే ఫిక్స్ చేసాము. అప్పుడు చెప్పా లూప్స్ వాడొచ్చు నువ్వు అని. ఎందుకు? ఇక్కడ రిపిటేషన్ ఉంది కాబట్టి. మనము దీన్ని బ్లైండ్‌గా సరే ఇప్పుడు నేను 16 డిజిట్ ఇచ్చాను. లేదా ఫ్యూచర్‌లో ఒక 100 డిజిట్స్ ఇచ్చాను. అప్పుడు రాయలేవు గదా! ఆ రిపిటేషన్ ప్యాటర్న్ అనేది చూసావు గదా! అందుకు మనము ఫర్ లూప్స్ వాడుతున్నాం. ఏ ఫర్ లూప్ వాడుతున్నాం అనేది ఫర్దర్‌గా నీ ఇష్టము. ఇంట్ నంబర్ ఈక్వల్స్ 312455 అనుకుందాము. ఇప్పుడేంటి? వైల్ నంబర్ గ్రేటర్ థాన్ 0 అయితే ఇఫ్ ఇన్ కేస్ నంబర్ అంటే ఒక్క డిజిట్ ఉన్న అందులో 1 నుండి ఒక్క డిజిట్ ఉన్నా ఏం చేయాలి ఫస్ట్ నేను? రిమైండర్‌ని తీసుకుంటున్నా. ఏం చేయాలి? రిమైండర్‌ని తీసుకోవాలి.
ఎలా మాడ్యులో 10 వాడి. ఇప్పుడేమైంది చెప్పు ఇందులో? నాకు ఆ నంబర్‌లో ఉన్న మాడ్యులో 10 చేస్తే లాస్ట్‌గా ఉన్న నంబర్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ నంబర్‌ని ప్రింట్ చేయొచ్చా? ఇప్పుడు నేను ఆ నంబర్‌ని ప్రింట్ చేయొచ్చు కదా! నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చేస్తే నాకు ఇప్పుడు స్టిల్ నా దగ్గర నంబర్ అనే దాంట్లో 312455 అని ఉంది. మరి ఆల్రెడీ ఒక రిమైండర్ తీసి ప్రింట్ చేసేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆ నంబర్‌ని తీసేస్తే కదా మిగతాయి కూడా మనం ప్రాసెస్ చేయగలము. సో, నంబర్ ఈక్వల్స్ టు నంబర్ బై 10 అని రాయొచ్చా? లాస్ట్ బిట్‌ని తీసేస్తున్నాము. డివిజన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్‌ని మళ్ళా నంబర్‌లోనే స్టోర్ చేస్తున్నాము. అంటే ఆ నంబర్‌ని ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన నంబర్‌తోనే కదా అప్డేట్ చేసేది. సో, ఇలా ఎప్పటిదాకా రాస్తాము? 0 అయ్యేదాకా. ఒక్కసారి దీన్ని రీరన్ చేద్దాము. సీ 554213 వచ్చింది. అంతే కదా! సింపుల్. మరిప్పుడు దీన్ని ఫర్‌తో చేద్దాం. ఫర్‌తో అయితే ఎలా? ఇనీషియలైజేషన్ చేయాలి. ఏం ఇనీషియలైజేషను? ఆల్రెడీ సీ ఐతో చేస్తున్నాం కాబట్టి ఈ నంబర్ ఇందులో ఉందనుకుందాం. అంటే ఒరిజినల్ నంబర్‌ని ఇక్కడ కాపీ చేశా. ఇప్పుడేంటిది గ్రేటర్ థాన్ 0 అయ్యేంత వరకు ఏం చేయాలి? చెప్పు? ఉన్న నంబర్‌ని నం ఐ మాడ్యులో 10 చేసి రిమైండర్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ రిమైండర్‌ని ప్రింట్ చేస్తున్నా. అప్డేషన్ ఎక్కడ చేయాలి ఫర్‌లో? ఈ లాస్ట్ దాంట్లోనే గదా! అంటే ఏంటి ఇప్పుడు? ఐని తీసుకొని 10 పెడుతున్నాను. సింపుల్. ఒక్కసారి ఇప్పుడు నంబర్‌ని మళ్ళా ఇక్కడ 312455 అని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఎందుకు? వన్స్ ఇది అయిపోయిందంటే ఇక్కడ నంబర్ గ్రేటర్ థాన్ 0 అంటే 0 అయిపోతున్నప్పుడు గదా! ఇది టెర్మినేట్ అయ్యేది. కాబట్టి ఇక్కడ మళ్ళా రీఇనిషియలైజ్ చేద్దాము. ఇప్పుడు మళ్ళా ఒకసారి రన్ చేద్దాం. ఆన్సర్స్ అయితే ఒకటే. నీకెలాంటి చేంజ్ ఉండదు ఆన్సర్‌లో. సీ 554213 అండ్ దెన్ అగైన్ 554213. మరేంటి? ఎప్పుడు ఫర్ వాడాలి? ఎప్పుడు వైల్ వాడాలి? సీ ఈ రెండిట్లో నువ్వు చూస్తే ఈ కోడ్ చూడు. నంబర్ గ్రేటర్ థాన్ 0 అయ్యేంత వరకు నా పని చెయ్యి. దాని అప్డేషన్ ఏంటనేది తెలిసిపోయింది. నంబరు ఇనిషియలైజ్ చేసి నీ టెర్మినేషన్ కండిషన్ చెక్ చేసుకొని నీ డేటా ఏంటి? లైక్ నువ్వేం కావాలి అని ఇక్కడ అప్డేషన్ కూడా రాస్తున్నావు. అయిపోయింది. కానీ ఎప్పుడైతే 2 చేసే పని ఒకటే. నువ్వు 2తో టాకిల్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక లూప్ ఎన్ని సార్లు రన్ అయ్యిద్దో లైక్ హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ రన్ అనేది ఒక క్వెషన్ మార్క్ కింద మిగిలిపోతే అప్పుడు వైల్ వాడతావు. బట్ ఎప్పుడైతే నీకు ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ అనేది నీకు తెలిస్తే అంటే ఇన్ని సార్లు రన్ అయ్యిద్ది అని నాకు ముందుగానే తెలిసిపోతే ఫర్ వాడతావు. అంటే ఏంటి? నంబర్ అనేది ఇక్కడ 312455 ఇచ్చా కాబట్టి లైక్ సమ్ 6 డిజిట్ కాబట్టి ఇక్కడ నీకు ఇది అర్థమైంది. వాట్ ఇఫ్ నేను అదే నంబర్‌లో 1 డిజిటే ఇస్తే, 2 డిజిట్స్ ఇస్తే, లేదా 10 డిజిట్ ఇస్తే, లేదా 100 ఇస్తే, ఇలాంటప్పుడు ఏమైద్ది? ఎన్ని సార్లు అనేది నీకు తెలీదు. కానీ లోపలున్న పని ఈ క్రైటీరియా బేస్ మీద చేయాలి అనుకున్నప్పుడు వైల్ వాడతావు. సో దట్ ఏంటంటే ఎక్స్‌ట్రాగా అంటే వేరేవాడొచ్చి నీ కోడ్ చదివితే వాడికి ఈజీగా అర్థమయ్యిద్ది అంతే. అంతకు మించి ఏం లేదు. ఫర్ లూప్‌లు ఏంటంటే స్టాండర్డ్‌గా సపోజ్ నాకు 100 టైమ్స్ రన్ అవ్వాలి, లేదా 20 టైమ్స్ రన్ అవ్వాలి, లేదా 50 టైమ్సే రన్ అయ్యిద్ది అని ఫిక్స్‌డ్‌గా తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతావు. ఎందుకంటే ఫర్ లూప్‌లో చూడు నువ్వు ఫర్ లూప్ సింటాక్స్ ఎట్లా ఉండిద్ది? అన్నీ ప్రాపర్‌గా ఒక రోలోనే ఉండిద్ది. అంటే ఇనీషియలైజేషన్ ఏం చేస్తున్నావు? టెర్మినేషన్ కండిషన్ ఏంటి? అండ్ దెన్ అప్డేషన్ ఏంటి? ఈ 3 క్లియర్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటాయి గదా! సో దట్ ఏంటంటే ఎన్ని సార్లు రన్ అయ్యిద్ది అనేది ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోయిద్ది చూస్తే కాబట్టి ఈ సింటాక్స్‌ని ఎక్కువగా వాడతారు. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే వైల్ లూప్‌ని వాడతారు. బట్ లోపలగా ఇంటర్నల్‌గా నువ్వు రెండిటిని ఒకే ఆహ్, ఏ ప్రాబ్లమ్‌నన్నా ఏదన్నా వాడి చేయొచ్చు. ఓకే గదా!
సో ఇంతేనండి లూప్స్ అంటే. ఇంతకు మించి లూప్స్‌లో నువ్వు చెప్పుకోవడానికో, కాన్సంట్రేట్ చేయడానికో ఏం లేదు. ఇక్కడ నీ మెయిన్ గోల్ ఏమైంది మెయిన్ గోల్ ఏమో ఉండాలి. లూప్స్ సింటాక్స్ తెలుసుకున్నావు. అయిపోయింది. ఇప్పుడు నుండి నీకల్లా తెలియాల్సింది ఆ సింటాక్స్ ఏంటి? దాన్ని మినిమమ్ బేసిక్ క్రైటీరియా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈవెన్ డీఎస్ఏకొచ్చిన తర్వాత కూడా ఓకే. అరే అంటే ఏంటి? దాని సింటాక్స్ ఏంటి? దాని క్రెడ్ ఆపరేషన్స్ ఏంటి? అంటే క్రియేట్, అప్డేట్, డిలీట్, మానిప్యులేట్. దీన్ని ఎలా చేయాలి? అలా ట్రీస్ అయినా, గ్రాఫ్స్ అయినా ఏదన్నా అదే. వన్స్ నువ్వు ఆ బేసిక్ అయిపోయిన తర్వాత మొత్తము నీకు, నీ బ్రెయిన్‌కే పని. అంతే. నీకు నీ బ్రెయిన్‌కే పని. ఎందుకు? 100 క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల యూజ్ లేదు. నీకు కావాల్సిన మెయిన్ థీమ్ ఏంటి? సింటాక్స్ నేర్చుకోవడం. వన్స్ ఆ సింటాక్స్ అంటే మినిమమ్ జనరల్ ఐడియాని ఎలా నువ్వు పెట్టాలి అనేది తెలుసుకోవడం మాత్రమే ఇన్‌పుట్ నువ్వు తీసుకోవాల్సింది. వన్స్ ఆ జనరల్ ఐడియా నాకొచ్చేసింది అన్నప్పుడు నెక్స్ట్ నుండి నీ వర్క్ ఎక్కువుండాలి. ఓకేనా? అండ్ లాస్ట్‌గా ఇప్పుడేంటంటే వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత దీనికంటూ నేను డెడికేటెడ్‌గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఫర్ ప్లేలిస్ట్ అని. ఇక్కడ 35-40 క్వెషన్స్ సాల్వ్ చేస్తాను. డెఫినిట్‌గా ఐయామ్ ప్రామిసింగ్ యూ థట్ 35-40 క్వెషన్స్. అందులో మినిమమ్ 20 ప్యాటర్న్స్ చేద్దాము. అండ్ మినిమమ్ 20 జనరలైజ్డ్ క్వెషన్స్ చేద్దాము. ఎక్స్‌ట్రీమ్‌గా లైక్ అసలింకా ఫర్ లూప్ అంటే నేను టాకిల్ చేయగలను అనే ధైర్యం వచ్చేదాకా అలాంటి క్వెషన్‌లని పిక్ చేసుకొని చేద్దాము. ఓకేనా? నేను చెప్తున్నా నువ్వు డెఫినిట్‌గా ఆ ప్లేలిస్ట్ గాని వింటే అసలు నువ్వు ఫర్ లూప్‌కి లైక్ లూప్స్‌కి భయపడవబ్బా! ఓకేనా? అసలు ఎందుకు రాదో అక్కడ తేల్చుకుందాము. ఓకే. నాకు కావాల్సిందేంటంటే నువ్వు ఆ ప్లేలిస్ట్‌ని కంప్లీట్ చేయడము. చెయ్యి. నేను చెప్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఇను. నేను చెప్పే క్వెషన్స్‌ని ఫాలో అవ్వు. ఎండ్ ఆఫ్ ద డే ఆ 40 అయిపోయిన తర్వాత నీకు స్టిల్ ఇంకా రాకపోతే అప్పుడు నన్ను క్వెషన్ చెయ్యి. నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. నాకింకా డిఫరెంట్ పర్స్పెక్టివ్ రాలేదు. నాకింకా ఆ కంప్లీట్ అవేర్‌నెస్ రాలేదనిపించింది. నిజంగా నీకు అప్పుడు అనిపిస్తే అప్పుడు క్వెషన్ చెయ్యి. బట్ ముందు నువ్వు ఆ ప్లేలిస్ట్‌ని ఫాలో అవ్వు. ట్రై చెయి క్వెషన్స్. అసలు ఎందుకు రాదు అనేది అక్కడ తేల్చుకుందాం మనము. ఓకేనా? సో విత్ థట్ యాహ్! ఇవాల్టికైతే ఈ కంటెంట్ ఇంతే. సో ప్లేలిస్ట్‌లో కలుద్దాము. థాంక్ యూ.